హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రావుస్ ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్లో హిస్టరీ స్ట్రాటజీ అనేది చూడబోతున్నాం. సో కమింగ్ టు ద హిస్టరీ స్ట్రాటజీ, సో ప్రిలిమ్స్ మన గ్రూప్ 2 చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ స్క్రీనింగ్ టెస్ట్లో 150 మార్క్స్ అనేది ఉంది. అండ్ అందులో హిస్టరీ పోర్షన్ వచ్చేసరికి మీరు చూసుకుంటే కనుక 30 మార్క్స్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ. ఓకే, so coming to the Indian history part, we can see that ancient India, alage medieval India, alage modern India, ee three parts అనేవి ఏంటంటే మనకి ప్రిలిమ్స్ లో ఉన్నాయి. అండ్ ఇండివిజువల్ గా కమింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ ఆర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ we can see that specifically Indus Valley civilization, right? Indus Valley civilization and Vedic age అని చెప్పి ఇచ్చారు salient features, right? సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, ఇవి రెండు కూడా ఏంటంటే మనకి బిగినింగ్ టాపిక్స్. బట్ దీని ముందు కూడా ఏంటంటే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉంది. సో ఈ సిలబస్లో ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం అనేది అయితే ఉంది. ఏంటి అదంటే కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అవ్వచ్చు, లేదంటే వాట్ యు సే మహాజనపదాస్, ఇలాగ కొన్ని టాపిక్స్ ఏంటంటే పోస్ట్ మౌర్యన్ పీరియడ్, సమ్ టాపిక్స్ హ్యావ్ బీన్ స్కిప్డ్. సో ఈ కనెక్టివిటీ అనేది మిస్ అవుతుంది. సో వాటి గురించి కూడా ఏంటంటే రఫ్గా మనకి ఐడియా అనేది ఉండాలి, ఎందుకంటే ఆ కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. సో individual ga we will be seeing one by one each module, right? Coming to ancient history part, so ancient history lo మనం చూసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాని రిలేటెడ్ గా మనం చూడాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలియంట్ ఫీచర్స్ అండ్ టౌన్ ప్లానింగ్, వాళ్ళ టైంలో మనకి ఎకానమీ అనేది ఎలా ఉండేది అండ్ వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ అనేవి ఎలా ఉన్నాయి, అండ్ ఐవీసీ డిక్లైన్ అవ్వడానికి గల వేరియస్ థీరీస్ ఏంటి, ఎవరెవరు ఎలాంటి థీరీస్ ఇచ్చారు, ఇలాగా రకరకాల ఆస్పెక్ట్స్ అనేవి ఏంటంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రిలేటెడ్గా చూడాల్సి ఉంటుంది. అండ్ అంతేకాదు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రాకముందంటే ఎలా ఎమర్జ్ అయింది లేదా ఎలా ఎవాల్వ్ అయింది అనే ఆస్పెక్ట్స్ కూడా ఏంటంటే ఐబీసీ రిలేటెడ్గా చూడాల్సి ఉంటుంది. మనకి ముందున్న ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్ కల్చర్స్ అని చెప్పి కొన్ని కల్చర్స్ ఉన్నాయి, అండ్ మిక్స్డ్ కల్చర్స్ కూడా ఉండేవి. సో ఈ కల్చర్స్ అనేవి స్లోగా ఎవాల్వ్ అవుతూ వీటిలో కొన్ని ప్లేసెస్ అనేవి ఐబీసీ ఫామ్ అవడానికి హెల్ప్ అయ్యాయి. సో ఈ ఆస్పెక్ట్ లో మనం ఏంటంటే ఐబీసీ ఎవల్యూషన్ కానీ లేదంటే ఇలా కొన్ని వడిసే ఏరియాస్ అనేవి మనం స్పెసిఫిక్ గా టచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద వేదిక్ ఏజ్. సో వేదిక్ ఏజ్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ మనకి చూసుకుంటే ఐబీసీ డిక్లైన్ అయిన తర్వాత ఇట్ వాస్ సెడ్ దట్ ఆరియన్స్ కేమ్ ఇన్ టు ఇండియా. సో ఆరియన్స్ వచ్చిన తర్వాత ఉన్న పీరియడ్ అంతా కూడా మనం వేదిక్ ఏజ్ అని చెప్పి చెప్తాం. సో ఈ వేదిక్ ఏజ్లో ఏంటంటే రిగ్ వేదిక్ లిటరేచర్ అండ్ అలాగే ఫాలోడ్ బై దట్ లేటర్ వేదిక్ పీరియడ్లో అదర్ వేదిక్ లిటరేచర్ కార్పస్ అంతా కూడా అంటే కంపోజ్ చేయడం అనేది జరిగింది. సో ఇందులో మనకి ఇట్ హ్యాస్ బీన్ డివైడ్ ఇంటూ 2 phases, అంటే ఎర్లీ వేదిక్ ఏజ్ అండ్ లేటర్ వేదిక్ ఏజ్. ఈ పీరియడ్లో వాట్ వీ విల్ బి సీయింగ్ ఇస్ దట్ పాలిటీ, ఎకానమీ, సొసైటీ, రిలిజియన్, ఇలా ఈ ఆస్పెక్ట్స్లో ఎర్లీ వేదిక్ పీరియడ్ నుంచి లేటర్ వేదిక్ పీరియడ్ వరకు ఏం చేంజెస్ అనేవి వచ్చాయి, ఆ చేంజెస్ ఎందుకు వచ్చాయి, వై దోస్ చేంజెస్ కేమ్ అన్న ఆస్పెక్ట్లో మనం చూడాలి. అండ్ ఇది కాకుండా వేదిక్ లిటరేచర్ అంటే వేదాస్, బ్రాహ్మణాస్, అరణ్యకాస్, ఉపనిషత్, శృతి లిటరేచర్ అంటే ఏంటి, స్మృతి లిటరేచర్ అంటే ఏంటి, సో ఇలా మనకి ఏంటంటే ఫ్యాక్చువల్ పార్ట్ అనేది చూడాల్సి ఉంటుంది, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వేదిక్ పీరియడ్. నెక్స్ట్ వేదిక్ పీరియడ్ నుంచి మనం చూసుకుంటే ఇక్కడ చిన్న గ్లిచ్ అనేది ఉంది. ఏంటి అదంటే వేదిక్ పీరియడ్ సక్సీడింగ్ పీరియడ్ ఏంటి అంటే మహాజనపద్ పీరియడ్ అని చెప్పి అంటాం. సో టెరిటోరియల్ కింగ్డమ్స్, 16 టెరిటోరియల్ కింగ్డమ్స్, షోడశ మహాజనపదాస్, రైట్? షోడశ మహాజనపదాస్ అనేవి ఎమర్జ్ అవుతాయి వేదిక్ పీరియడ్ తర్వాత. సో ఈ పీరియడ్లోనే మనకి చూసుకుంటే కొన్ని హెటెరోడాక్స్ సెక్ట్స్ అంటే బ్రాహ్మణికల్ ఆర్థడాక్సీ, అంటే వేదిక్ రిలీజన్ అనేది బాగా ఆర్థడాక్స్ అయిపోతుంది. ఆ వేదిక్ రిలీజన్ ఆర్థడాక్స్ అవ్వడం వల్ల ఏంటంటే కొన్ని హెటెరోడాక్స్ సెక్ట్స్ అనేవి బ్రాహ్మణికల్ ఆర్థడాక్స్ లేదా వేదిక్ రిలీజన్కి అగెనిస్ట్ గా వచ్చాయి. అందులో మనకి ఇచ్చినవి ఏంటి సిలబస్ లో అంటే బుద్ధిజం అండ్ జైనిజం. సో మహాజనపదాస్ గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఏంటంటే మహాజనపదాస్ అనేవి ఉన్నాయి అన్నది మనకి ఐడియా ఉండాలి. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నెక్స్ట్ బుద్ధిజం అండ్ జైనిజం వచ్చేసరికి ఏంటంటే ఎస్పెషల్లీ గౌతమ బుద్ధ అండ్ వర్ధమాన మహావీర, వీళ్ళ లైఫ్ హిస్టరీ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ ఏంటి, దాని రిలేటెడ్ గా కూడా ఏంటంటే కొన్ని ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ అనేవి మనకి ఎగ్జామ్కి ఏంటంటే దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ రిలీజియన్స్ యొక్క ఫిలాసఫీ ఏంటి, వాళ్ళ డాక్ట్రిన్స్ ఏంటి, గౌతమ బుద్ధ లేదా వర్ధమాన మహావీర వాళ్ళు ఏం చెప్పారు, ఓకే, వాళ్ళు ఏం చెప్పారు అన్నది మనం చూడాల్సి ఉంటుంది. అండ్ బుద్ధిజంకి జైనిజంకి రిలేటెడ్గా మేజర్గా ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అలాగే సిమిలారిటీస్ ఏంటి, అండ్ అదర్ ఫ్యాక్ట్స్
రిలేటెడ్ టు దీస్ రిలిజియన్స్. అండ్ వీళ్ళ లిటరేచర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎవ్రీ మాడ్యూల్లో కూడా ఏన్షియంట్ అవ్వచ్చు, మెడివల్ అవ్వచ్చు, మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది సోషియో ఎకనామిక్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అనేవి మనకి ఇక్కడ స్పెసిఫిక్గా స్ట్రెస్ చేశారు. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి బుద్ధిజం, జైనిజం లేదంటే ఈ వేదిక్ ఏజ్లో ఏంటంటే లిటరేచర్ పార్ట్ లేదా లాంగ్వేజ్ ఆస్పెక్ట్స్లో ఏంటంటే మనకి ఫ్యాక్చువల్ పార్ట్లో క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ఆఫ్టర్ బుద్ధిజం అండ్ జైనిజం నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మౌర్యన్ ఎంపైర్ అండ్ గుప్తా ఎంపైర్. సో మౌర్యన్ ఎంపైర్ అండ్ గుప్తా ఎంపైర్ వచ్చేసరికి యూ కెన్ సీ దట్ ఎస్పెషలీ ఫస్ట్ సెంట్రలైజ్డ్ ఎంపైర్ అనేది మౌర్యన్ ఎంపైర్ కింద చూస్తాం మనం. నెక్స్ట్ ఇందులో మనం ఏం చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్సెస్, అంటే ఈ ఎంపైర్స్ గురించి మనకి ఎక్కడి నుంచి తెలుస్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫాలోడ్ బై దట్ మెయిన్గా ఏంటంటే పొలిటికల్ హిస్టరీ, అంటే రూలర్స్ వాళ్ళ అచీవ్మెంట్స్ ఇదంతా కూడా. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ నేచర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది. సో మౌర్యన్ ఎంపైర్ చూసుకుంటే మీరు యూ కెన్ సీ దట్ దేర్ ఎంపైర్ ఇస్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, వేరే గుప్తా ఎంపైర్ వచ్చేసరికి డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తారు. ఇలాగా మనకి ఏమవుతుందంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎలా ఉంది, నెక్స్ట్ వాళ్ళ సొసైటీ ఎలా ఉంది, ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. సో సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనేవి ఏంటంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ హిస్టరీ మీరు చూసుకుంటే. సో యూ కెన్ సీ హియర్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనేవి మెన్షన్ చేశారు ఇక్కడ. ఫాలోడ్ బై దట్ యూ కెన్ సీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో పాలిటీ, ఎకానమీ, సొసైటీ, religion, art and architecture. So all these 5 topics are important for both Mauryan Empire as well as Gupta Empire. And factual part వచ్చేసరికి మౌర్యన్ ఎంపైర్ లో మీరు చూస్తే కనుక అశోకన్ ఇన్స్క్రిప్షన్స్, అంటే అశోక హ్యాస్ గివెన్ మెనీ ఇన్స్క్రిప్షన్స్, మేజర్ రాక్ ఎడిక్ట్స్, మైనర్ రాక్ ఎడిక్ట్స్, మేజర్ పిల్లర్ ఎడిక్ట్స్, మైనర్ పిల్లర్ ఎడిక్ట్స్, ఇలాగ చాలా ఇన్స్క్రిప్షన్స్. సో మౌర్యన్ ఎంపైర్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఫ్యాక్చువల్ డేటా అనేది, అలాగే గుప్తా ఎంపైర్ లో కూడా ఏంటంటే కొంతవరకు ఫ్యాక్చువల్ డేటా అనేది ఉంది. సో ఈ ఫ్యాక్చువల్ డేటా బేసిస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఆల్రెడీ లాస్ట్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో మీరు చూసుకున్నట్లయితే అధ్యక్షాస్ రిలేటెడ్ గా ఏంటంటే దేర్ వాజ్ వన్ క్వశ్చన్. సో ఇలాగ చిన్న చిన్న టర్మినాలజీస్ బేసిస్ మీద ఉన్న ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి ఫ్యాక్ట్స్ నుంచి వస్తున్నాయి ఎగ్జామ్కి. సో అవి మనకి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద ఏన్షియంట్ ఇండియా. ఫాలోడ్ బై దట్ గుప్తా ఎంపైర్ తర్వాత మనం చూసుకుంటే ఏంటంటే హర్షవర్ధన ఆర్ ఏజ్ ఆఫ్ హర్ష అన్నది మనకు ఉంటుంది. రైట్, సో గుప్తా ఎంపైర్ డిక్లైన్ అయింది. గుప్తా ఎంపైర్ డిక్లైన్ అయిన తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ ఎస్ ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ గుప్తా ఎంపైర్ యూ కెన్ సీ మెనీ ఇండిపెండెంట్ ఆర్ ఫ్రాగ్మెంటెడ్ కింగ్డమ్స్ అనేవి వచ్చాయి. సో ఆ ఫ్రాగ్మెంటెడ్ కింగ్డమ్స్ వన్ ఆఫ్ ద కింగ్డమ్ వాజ్ ఆఫ్ పుష్యభూతిస్ టు విచ్ హర్షవర్ధన బిలాంగ్స్. సో హర్షవర్ధన అనే ఏంటంటే ఈ బిలాంగ్ టు దిస్ పుష్యభూతి డైనాసిటీ. రైట్, సో ఇతని గురించి కూడా మనకు తెలుసుకోవాల్సిన. సో హర్షవర్ధన టాపిక్ ఈస్ వెరీ ఆర్ పుష్యభూతిస్ టాపిక్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. ఓకే, సో ఇదంతా కూడా ఏంటంటే మనకి ఏన్షియంట్ ఇండియా కవర్ అయింది. నెక్స్ట్ మెడివల్ ఇండియా చూద్దాం. yes, coming to the medieval India part. సో మెడివల్ ఇండియాలోకి వచ్చేసరికి మీరు చూస్తే కనుక ఇక్కడ చోళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. అంటే చోళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈరోజు చూసుకున్న పంచాయత్ రాజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ఆరిజిన్ అనేది చోళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ నుంచి మనకి కనిపిస్తుంది. వై బికాస్ దేర్ ఈస్ అన్ ఇన్స్క్రిప్షన్, ఉత్తరమేరు ఇన్స్క్రిప్షన్ అని చెప్పి ఒక ఇన్స్క్రిప్షన్ ఏదో, అందులో ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఫస్ట్ టైం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ యొక్క ఎవిడెన్స్ అనేది మనకి ఇందులో కనిపించింది. సో చోళాస్ టైంలో ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది చాలా పాపులర్ అండ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే టర్మినాలజీస్ అనేవి కొన్ని ఉన్నాయి. ఆ టర్మినాలజీస్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడానికి ఎంసీక్యూస్ లో పాసిబిలిటీ ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చోళాస్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కాకుండా ఇంకా ఏం చూడాలి అంటే వాళ్ళ సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్. సో ఆ టైంలో ఉన్న సోషియో ఎకనామిక్ కండిషన్స్ అంటే సొసైటీ ఎలా ఉంది, ఎకానమీ ఎలా ఉంది, ట్రేడ్ ఎలా జరుగుతుంది, అగ్రికల్చర్ ఎలా ఉంది, సో రిలీజియస్ కండిషన్స్. సో ఆ టైంలో ఉన్న రిలీజియన్స్ ఏంటి, ఆ రిలీజియన్స్ అనేవి తమిళనాడులో ఎలా ప్రాస్పర్ అయ్యాయి. ఇలాగా మనం ఏంటంటే చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి, అలాగే వాళ్ళ సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో మీరు చూసుకుంటే కనుక పల్లవాస్ తర్వాత చోళాస్ వీళ్ళు ఏంటంటే ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అనేది వీళ్ళు చాలా కంట్రిబ్యూట్ చేశారు. అండ్ అలాగే గుప్తాస్ పీరియడ్, ఇందాక మనం చూసింది ఏన్షియంట్ ఇండియాలో గుప్తాస్ పీరియడ్ చూసుకుంటే నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, అందులో కూడా ఏంటంటే వీఆర్ హ్యావింగ్ సబ్ స్కూల్స్. రైట్, సో ఇలాగా మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జామ్కి.
రైట్. బట్ ఎక్కడ కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని చెప్పి వదిలేశారు. సో నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, గుప్తా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో మనం చూసుకుంటే కనుక సబ్ స్కూల్స్ అనేవి చూడాల్సి ఉంటుంది. అండ్ జనరల్ ఫీచర్స్ ఆర్ కామన్ ఫీచర్స్ ఆఫ్ నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కూడా చూడాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ద్రావిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది మనం ఎగ్జామ్కి చదవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫాలోడ్ బై దట్ మెడివల్ ఇండియాలో రిమైనింగ్ టాపిక్స్ కనుక మీరు చూసుకుంటే, ఎస్, మెడివల్ ఇండియాలో రిమైనింగ్ టాపిక్స్ కనుక మీరు చూసుకుంటే ఢిల్లీ సల్తనత్, ముఘల్ ఎంపైర్, ఫాలోడ్ బై దట్ మీకు భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత శివాజీ, రైజ్ ఆఫ్ శివాజీ అండ్ మరాఠా ఎంపైర్. ఇవి మనకి ఇచ్చిన టాపిక్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ అడ్వెంట్ ఆఫ్ ద యూరోపియన్స్. సో ఇది మోడర్న్ ఇండియాలోకి వస్తుంది, బట్ ఇక్కడ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది ఐ విల్ బి టెలింగ్ యూ, చెప్తాను. రైట్, ఫస్ట్ ఈ ఢిల్లీ సల్తనత్, ముఘల్ ఎంపైర్, భక్తి మూమెంట్స్, నెక్స్ట్ అంటే సూఫీ మూమెంట్స్. ఇక్కడ ఇంకో ఇష్యూ లేదా ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఢిల్లీ సల్తనత్ అనేది లేదంటే డైరెక్ట్గా మనం ఇక్కడ స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే ఢిల్లీ సల్తనత్ రాకముందు లేదంటే హర్షవర్ధన డిక్లైన్ అయిపోయిన తర్వాత ఈ గ్యాప్లో ఏంటంటే కొంత హిస్టరీ అనేది జరిగింది, బట్ ఎగ్జామ్లో సిలబస్లో మనకి అది ఇవ్వలేదు. బట్ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనకి ఇంపార్టెంట్. జస్ట్ లైక్ దట్ ఫస్ట్ ముస్లిం ఇన్వేషన్స్ లేదా ఇస్లామిక్ ఇన్వేషన్స్ అనేవి 712 నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత మనం చూసుకుంటే రైట్ మొహమ్మద్ బిన్ కాసిం, మొహమ్మద్ గజనీ, మొహమ్మద్ గోరీ ఇలా వచ్చారు. ఆఫ్టర్ గోరీ వీ కెన్ సీ దట్ ఢిల్లీ సల్తనత్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ ఇన్ ఇండియా, రైట్, అండర్ స్లేవ్ డైనాసిటీ. సో ఇలా మనకి ఏంటంటే ఢిల్లీ సల్తనత్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేవి చూడాలి. సో పొలిటికల్ హిస్టరీ, సో పొలిటికల్ హిస్టరీకి వచ్చేసరికి మనం ఏం చూస్తాం, స్లేవ్ డైనాసిటీ, ఖల్జీ డైనాసిటీ, తుగ్లక్స్, సయ్యద్స్ అండ్ లోడీస్, ఇలా 5 డైనాసిటీస్ రూల్ చేశాయి. ఈ 5 డైనాసిటీస్ రిలేటెడ్గా కూడా ఏంటంటే రూలర్స్, ఆ టైంలో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దిస్ పొలిటికల్ హిస్టరీ అనేది మనం ఎగ్జామ్కి చూడాల్సి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఢిల్లీ సల్తనత్, ఫాలోడ్ బై దట్ ఆ టైంలో సొసైటీ ఎలా ఉంది అంటే సొసైటీ ఎలా డివైడ్ అయింది. నార్మల్గా అయితే మనకి ఏన్షియంట్ ఇండియాలో వర్ణ బేస్డ్ సొసైటీ లేదా వర్ణ జాతి బేస్డ్ సొసైటీ, ఇలాగ మనకి ఢిల్లీ సల్తనత్ వచ్చేసరికి ఏంటంటే ఇండియన్ సొసైటీ ఎలాగ డివైడ్ అయ్యే ఉంది. బట్ ఇస్లామిక్ సొసైటీలో కూడా ఏంటంటే కొన్ని చేంజెస్ అనేవి ఇండియాలోకి వచ్చిన తర్వాత కనిపించాయి. సో అది ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చూస్తాం. అండ్ ఇక్కడ స్పెసిఫిక్గా మనం సిలబస్లో చూసుకుంటే మెన్షన్ చేసేది చూడండి, అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్. సో ఇది అన్ని టాపిక్స్కి కామన్గా అడిగారు. అండ్ ఇక్తా సిస్టమ్ is related to administrative system, right? Iqta system is related to administrative system. Okay, next key reforms of Alauddin Khilji, this is also very important. And next Muhammad bin Tughlaq, specific గా వీళ్ళ గురించి అడిగారు. అంటే మిగిలినవన్నీ చదవకూడదని కాదు, చదవాలి, బట్ స్టిల్ ఏంటంటే వీళ్ళ మీద ఎక్కువ ఎంఫసిస్ అనేది సిలబస్ లో మనకు కనిపిస్తుంది. అంటే వీళ్ళ గురించి ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్ గా చదవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ద ముఘల్ ఎంపైర్. సో ముఘల్ ఎంపైర్ లోకి వచ్చేసరికి దిస్ ఇస్ ద సేమ్ థింగ్, పొలిటికల్ హిస్టరీ అనేది చూస్తాం. ఫ్రమ్ బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకు జరిగిన ఈవెంట్స్, ఆ టైంలో జరిగిన ఇంపార్టెంట్ పొలిటికల్ హిస్టరీ అంతా కూడా ఏంటంటే మనం చదవాల్సి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ముఘల్ అడ్మినిస్ట్రేషన్ అనేది చూడాలి. అండ్ అందులో కూడా స్పెసిఫిక్ గా బాగా ఇంపార్టెంట్ గా స్ట్రెస్ చేసింది ఏంటంటే మన్సబ్దారీ అండ్ జాగీర్దారీ సిస్టమ్, రైట్? మన్సబ్దారీ అండ్ జాగీర్దారీ. నెక్స్ట్ ఫాలోడ్ బై దట్ అక్బర్స్ రిలీజియస్ పాలసీ అండ్ ముఘల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలాగ ముఘల్ ఎంపైర్ గురించి మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో ఈ పీరియడ్ లో కూడా ఏంటంటే మనకి ఎకనామిక్ చేంజెస్ అనేవి ఎలాగొచ్చాయి, అలాగే సోషల్ చేంజెస్ అంటే సోషియో ఎకనామిక్ కండిషన్స్, అలాగే మనకు వచ్చేసరికి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, రిలీజియస్ కండిషన్స్. ఈ కండిషన్స్ అన్ని ముఘల్ ఎంపైర్ లో లేదంటే ఈ పీరియడ్ లో ఎలా ఉంది, ముఘల్ పీరియడ్ లో, ముఘల్ రూల్ లో. ఓకే, నెక్స్ట్ ఫాలోడ్ బై దట్ భక్తి మూమెంట్ అండ్ సూఫీ మూమెంట్. ఇవంతా కూడా ఏంటంటే రిలీజియన్ కి సంబంధించిన ఆస్పెక్ట్. సో మెడివల్ పీరియడ్ లో ఏంటంటే భక్తి మూమెంట్ అనేది 2 phases కింద డివైడ్ అయింది. సో ఢిల్లీ సల్తనత్ పీరియడ్ లో కొంత పార్ట్, అలాగే మనకి ఏంటంటే ముఘల్ ఎంపైర్ లో కొంత పార్ట్ అనేది వీ విల్ బి సీయింగ్, రైట్? సో అలాగే సూఫీ మూమెంట్. సో సూఫీ ఆర్డర్స్ అనేవి అంటే సూఫీ మూమెంట్ లో లేదా ఇస్లాంలో కూడా ఏంటంటే డిఫరెంట్ ఆర్డర్స్ లేదా సిల్సిలాస్ అని చెప్పి పిలుస్తాం. సో ఇలా డిఫరెంట్ ఆర్డర్స్ అనేవి ఇండియాలో ఫామ్ అయ్యాయి. అండ్ ఆ ఆర్డర్స్ అన్ని ఏంటి అండ్ ఎవరు ఫామ్ చేశారు, వాటి హెడ్స్ ఎవరు అండ్ వాటిలో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరు, అండ్ సూఫీజం కాన్సెప్ట్ ఏంటి, భక్తి కాన్సెప్ట్ ఏంటి, సూఫీ కాన్సెప్ట్ ఏంటి. సో ఐడియాలజికల్ గా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అనేది చూడాలి ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ వచ్చేసరికి విల్ బి సీయింగ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, దట్ ఈస్ ద హెడ్స్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆర్ వాళ్ళ టర్మినాలజీస్, కీ టర్మినాలజీస్ ఆర్ లిటరేచర్ అని చెప్పి మనం చెప్తాం కదా, అవన్నీ కూడా మనం భక్తి మూమెంట్ రిలేటెడ్ గా, సూఫీ మూమెంట్ రిలేటెడ్ గా చూస్తాం. సో ఇక్కడ మీరు చూస్తే కనుక సెయింట్స్, ఫిలాసఫీ అండ్ రీజియన్స్, అంటే వాళ్ళు ఏ రీజియన్స్ లో వడిసే ప్రాపగేట్ చేశారు అండ్ వాళ్ళ ఫిలాసఫీ ఏంటి, రైట్? నెక్స్ట్ కీ లీడర్స్ అండ్ ద టీచింగ్స్. సో ఎవరెవరైతే ఉన్నారో మనకి వేదాంతిక్ సెయింట్స్ ఉన్నారు, ఆదిశంకరాచార్య, రామానుజాచార్య,
వల్లభాచార్య, మధ్వాచార్య, ఇలా డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ ఫిలాసఫీస్ ఏంటి, వాళ్ళు ఏ రీజన్స్ లో ప్రాపగేట్ చేశారు, అండ్ వాళ్ళ టీచింగ్స్ ఏంటి. నెక్స్ట్ కంపారిజన్ విత్ సూఫీ. సో భక్తి మూమెంట్ కి సూఫీ మూమెంట్ కి కంపారిటివ్ గా ఉన్నప్పుడు మనం చూస్తే యూ కెన్ సీ దట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అనేవి మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే భక్తి మూమెంట్ కి సూఫీ మూమెంట్ కూడా సిమిలారిటీస్ ఏంటి, అలాగే భక్తి మూమెంట్ కి సూఫీ మూమెంట్ కూడా డిఫరెన్సెస్ ఏంటి. సో ఇవన్నీ చూస్తూ మనం ఏంటంటే వీ షుడ్ స్పెసిఫికలీ ఫోకస్ ఆన్ టర్మినాలజీస్. ఎందుకంటే ఎగ్జామ్లో టర్మినాలజీస్ అనేవి అడగడానికి చాలా స్కోప్ ఉంది. ఆల్రెడీ అడిగారు కూడా పాస్ట్ ఎగ్జామ్లో, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద శివాజీ అండ్ మరాఠా ఎంపైర్. సో రైజ్ ఆఫ్ శివాజీ అండ్ మరాఠా ఎంపైర్. సో ఇక్కడ కూడా మనకు ఆల్రెడీ దీని మీద ఒక క్వశ్చన్ అడిగారు లాస్ట్ టైం. మీరు చూసుకుంటే అడ్మినిస్ట్రేషన్ అష్టప్రధాన్స్. సో అష్టప్రధాన్స్ వర్ ద పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ రైట్ మరాఠా ఎంపైర్, రైట్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మిలిటరీ సిస్టమ్. వాళ్ళు గురిల్లా వార్ఫేర్ అనేది ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు. సో దీని గురించి కూడా ఏంటంటే కొంచెం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ రైజ్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మరాఠా పవర్, రైట్. So rise and expansion of Maratha power. After Shivaji, we can see that his son Shambhaji, followed by his grandson Shahu, they have ruled. And after Shahu, there was no heirs for what to say his lineage. Next, the rule passed into the hands of Peshwa. So ఆ పేష్వాస్ అన్న వాళ్ళు రూల్ తీసుకున్న తర్వాత ఏంటంటే మనకి అక్కడి నుంచి 1818 వరకు, అంటే ఆల్మోస్ట్ మరాఠాస్ బ్రిటిష్ చేతిలో డిఫీట్ అయ్యేంత వరకు కూడా మీరు చూసుకుంటే మరాఠా ఎంపైర్ ఫ్లరిష్డ్ ఆర్ మరాఠా ఎంపైర్ ప్రాస్పర్డ్ అండర్ పేష్వాస్. బట్ ఆన్ ద హోల్ ఏంటంటే డ్యూ టు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ పేష్వాస్ అండ్ తర్వాత ఈ మరాఠా కాన్ఫెడరసీలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఏంటంటే మరాఠా ఎంపైర్ కూడా డిక్లైన్ అయింది అండ్ దే హ్యావ్ లాస్ట్ టు బ్రిటిష్. ఓకే, నెక్స్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో ఇక్కడ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ మెడివల్లో ఎందుకు ఇచ్చారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు, రైట్. ఇది మోడర్న్ ఇండియా టాపిక్ కదా, మెడివల్లో ఎందుకు వచ్చింది, రైట్. ఈ మెడివల్లో ఎందుకు వచ్చింది అంటే మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే పోర్చుగీస్. సో పోర్చుగీస్ వచ్చారు ఫస్ట్, తర్వాత డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, డానిష్, ఇలా డిఫరెంట్ పీపుల్, దీస్ పీపుల్ కేమ్ టు ఇండియా స్లోలీ. సో ఈ పోర్చుగీస్ వచ్చినప్పుడు ఎవరి టైంలో వచ్చారు అంటే మనం చూసుకుంటే ముఘల్ ఎంపైర్ వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద నార్త్ అండ్ విజయనగర ఎంపైర్ వాజ్ గోయింగ్ ఇన్ ద సౌత్. మీన్స్ విజయనగర ఎంపైర్ అనేది రూల్ చేస్తుంది సౌత్ లో, అండ్ నార్త్ లో ఏంటంటే ముఘల్ ఎంపైర్, ఎస్పెషల్లీ అక్బర్. సో అక్బర్ టైంలో ఏంటంటే పోర్చుగీస్ అనే వాళ్ళు ఫస్ట్ టైం ముఘల్ కోర్టులోకి వచ్చారు. సో ఇక్కడ నుంచి ఏంటంటే దే ట్రై టు ఎస్టాబ్లిష్ ఆర్ కన్సాలిడేట్ దేర్ పొజిషన్ ఇన్ ఇండియా అండ్ దే ఆల్సో ఫాట్ విత్ ద అదర్ పవర్స్. అంటే వేరే యూరోపియన్ పవర్స్ తో ఏంటంటే రైవల్రీ అనేది ఏర్పడింది. ఇక్కడ నుంచి రైవల్రీ అనేది అలా కొనసాగుతూ ఆల్మోస్ట్ మనకి ముఘల్ ఎంపైర్, మరాఠా ఎంపైర్ డిక్లైన్ అయ్యేంత వరకు కూడా ఏంటంటే దిస్ రైవల్రీ వాజ్ గోయింగ్ ఆన్. సో వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఎవరు ఏం చేశారు, ఎవరితో ఫైట్ చేసుకున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూడాల్సి ఉంటుంది. అండ్ ఇందులో బాగా ఇంపార్టెంట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంగ్లీషు, ఫ్రెంచ్ అన్న వాళ్ళు బాగా ఇంపార్టెంట్ అవుతారు. ఎందుకు అంటే వీళ్ళిద్దరికీ కూడా ఏంటంటే వరల్డ్లో రైవలరీ ఉంది, అంటే గొడవలు ఉన్నాయి వాళ్ళ హోమ్ కంట్రీస్లో, రైట్. ఇంగ్లీష్కి, ఫ్రెంచ్కి ఉన్న రైవలరీ వల్ల మనకి ఇండియాలో కొన్ని వార్స్ జరిగాయి. వాటిని ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అని చెప్పి పిలుస్తాం, రైట్. సో అందువల్ల ఏంటంటే మనకి ఇంగ్లీష్, ఫ్రెంచ్ అన్న వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ట్రేడింగ్ సెంటర్స్. వీళ్ళు ఎవరైతే మనకి పోర్చుగీస్ కానీ, డచ్ కానీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ వీళ్ళు ఎవరైతే మనకి ఇండియాకి వచ్చారో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇండియాలో ట్రేడింగ్ సెంటర్స్ లేదంటే వాళ్ళ అవుట్ పోస్ట్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ ఆ అవుట్ పోస్ట్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ అన్ని పవర్స్ లో మీరు చూసుకుంటే కనుక బ్రిటిష్ అన్న వాళ్ళు సక్సెస్ అవుతారు, రైట్. బ్రిటిష్ హ్యావ్ సక్సీడెడ్. అండ్ ఎందుకు సక్సీడ్ అయ్యారు, వై దే హ్యావ్ సక్సీడెడ్ ఓవర్ ద అదర్ పవర్స్ అన్న ఆస్పెక్ట్ కూడా వీఆర్ సపోజ్ టు సీ. సో ఇదేంటంటే కాన్సెప్చువల్ గా ఇవన్నీ చూస్తూ మనం ఏంటంటే స్పెసిఫిక్ గా ఎగ్జామ్ స్పెసిఫిక్ లేదా ప్రిలిమ్ స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ అనేవి చూడాలి, రైట్. నెక్స్ట్ తర్వాత కమింగ్ టు మోడర్న్ హిస్టరీ. సో మోడర్న్ హిస్టరీలో ఆల్రెడీ మీరు చూసుకుంటే కనుక యూరోపియన్ పవర్స్ గురించి ఆల్రెడీ మనం చూసాము మెడివల్ ఇండియాలో లాస్ట్ పార్ట్. దాని తర్వాత నెక్స్ట్ 1857 రివోల్ట్, అంటే సిపాయిల తిరుగుబాటు అని చెప్పి చెప్తాం. 1857 రివోల్ట్ అండ్ ఆఫ్టర్ మత్. సో ఈ రివోల్ట్ అనేది దేని వల్ల వచ్చింది, కాజెస్, అలాగే డిఫరెంట్ లీడర్స్ ఎవరెవరైతే ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు. సో లీడర్స్ అండ్ దేర్ పార్టిసిపేటింగ్ రీజియన్స్ అండ్ ద అవుట్కమ్ ఆఫ్ దేర్ వాట్ సే రివోల్ట్, తర్వాత ఏం జరిగింది అన్న ఆస్పెక్ట్ లో ఇక్కడ మనం ఫ్యాక్చువల్ పార్ట్ చూడాల్సి ఉంటుంది కొంచెం. నెక్స్ట్ ఈ రివోల్ట్స్ ని ఎవరు సప్రెస్ చేశారు, లీడర్స్ ఎవరు,
ఆ రివోల్ట్స్ని ఎవరు సప్రెస్ చేశారు అండ్ లీడర్స్ ఏ రీజియన్స్లో పార్టిసిపేట్ చేశారు. సో ఈ ఆస్పెక్ట్స్లో మనకి ప్రిలిమ్స్లో కొంత డేటా అనేది చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేచర్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ద రివోల్ట్, ఇది ఎలా స్ప్రెడ్ అయింది, ఆ రివోల్ట్ యొక్క నేచర్ ఎలా ఉంది, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఇండియన్ సొసైటీలో కొన్ని సెక్షన్స్ అనేవి పార్టిసిపేట్ చేసాయి, వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేశాయి అన్న ఆస్పెక్ట్లో మనం ఈ ఆస్పెక్ట్ చూస్తాం, నేచర్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ద రివోల్ట్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద రివోల్ట్. సో ఈ రివోల్ట్ వచ్చిన తర్వాత మనకి ఇండియాలో వచ్చిన చేంజెస్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ పరంగా అవ్వచ్చు, లేదంటే బ్రిటిష్ వాట్సే వాళ్ళ పాలసీ పరంగా అవ్వచ్చు, వాట్ ఆర్ ద చేంజెస్ విచ్ టుక్ ప్లేస్. సో ఆల్రెడీ మీకు తెలుసుంటే కనుక 1857లో రివోల్ట్ వచ్చింది, 1858లో బ్రిటిష్ క్రౌన్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి రూల్ అనేది తీసేసుకుంది. సో ద రూల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ద బ్రిటిష్ క్రౌన్, రైట్. నెక్స్ట్ తర్వాత రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్. సో బ్రిటిష్ ఇండియాలో ఏ పాలసీస్ ఫాలో అయ్యారు, ఎక్స్పాన్షన్ పాలసీస్లో భాగంగా ఏమేం చేశారు. ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే బెంగాల్ క్యాప్చర్ చేశారు. సో బెంగాల్ క్యాప్చర్ చేసిన తర్వాత మీరు చూసుకుంటే దే ట్రై టు క్యాప్చర్ ద అదర్ పవర్స్ లైక్ మైసూర్, మరాఠాస్, ఇలా డిఫరెంట్ పవర్స్ని ఏంటంటే వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేశారు. సో దానిలో భాగంగానే మీరు చూసుకుంటే ఇక్కడ సబ్సిడరీ అలయన్స్ అని ఒక పాలసీ వచ్చింది, తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అండ్ మేజర్ అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ అని ఇచ్చారు ఇక్కడ, రైట్. సో ఇలాగా రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, రైట్. సో సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఆ టైంలో బ్రిటిష్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి చాలా మంది ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ అన్న వాళ్ళు వచ్చారు. అంటే ఎవరైతే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొని మోడర్న్ ఐడియాస్ తీసుకొచ్చారో వాళ్ళు ఏంటంటే సొసైటీని, రిలీజియన్ని ఎంతైనా సరే రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది, మన సొసైటీ చాలా సూపర్స్టిషియస్గా బ్యాక్వర్డ్గా ఉంది అని చెప్పి ఇండియన్ సొసైటీలో రిలీజియన్లో రిఫార్మ్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అలాగే ఏంటంటే చాలా ఆర్గనైజేషన్స్, లీడర్స్ అన్న వాళ్ళు వస్తారు అండ్ ఈ లీడర్స్ వాళ్ళ ఆర్గనైజేషన్స్ రిలేటెడ్గా మనం వాళ్ళ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు నంబర్ 1 అండ్ హూ ఇస్ ద లీడర్ అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ దాని అవుట్కమ్ ఏంటి, వాళ్ళు దేనికోసం పనిచేశారు. సో ఇలాగ మనకి కీ లీడర్స్ అండ్ ఆర్గనైజేషన్స్ చూడాల్సి ఉంటుంది. అండ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇనిషియేటివ్స్, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాళ్ళ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. అండ్ సోషల్ చేంజ్ అండ్ ఆర్థడాక్స్ బిలీఫ్స్. సో మనకి ఈ టైంలోనే మీరు చూస్తే కనుక ఈ చేంజెస్ అనేవి తీసుకొస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే 2 కేటగిరీస్ ఆఫ్ మూమెంట్స్ ఉన్నాయి. సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్లో 2 కేటగిరీస్ ఆఫ్ మూమెంట్స్ ఉన్నాయి. ఏంటవి, రివైవలిస్ట్ మూమెంట్స్ అండ్ రిఫార్మిస్ట్ మూమెంట్స్. రిఫార్మిస్ట్ మూమెంట్స్ అంటే ఏంటి, సో ద మూమెంట్స్ విచ్ ఎయిమ్ టు రిఫార్మ్ ద ఇండియన్ సొసైటీ అండ్ రిలీజియన్. రివైవలిస్ట్ మూమెంట్స్ అంటే ఏంటి, ఆర్థడాక్స్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలీజియన్స్ వాళ్ళ ఆర్థడాక్స్ ఫీచర్స్ని మళ్ళీ ప్రిజర్వ్ చేయాలి, మళ్ళీ వాటిని రివైవ్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్థడాక్స్ మూమెంట్స్ అనేవి కూడా నడిచాయి. సో అవి రివైవలిస్ట్ మూమెంట్స్ అని చెప్పి పిలుస్తాం అండ్ ఇవి రిఫార్మిస్ట్ మూమెంట్స్ అని చెప్పి పిలుస్తాం. సో అందుకని మనకి సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, రైట్. నెక్స్ట్ హౌ రిఫార్మ్స్ ఎఫెక్టెడ్ ద సొసైటీ. ఈ రిఫార్మ్స్ అనేవి సొసైటీని ఎలాగ ఎఫెక్ట్ చేస్తాయి అనే ఆస్పెక్ట్ లో కూడా ఏంటంటే ఇక్కడ చూడాలని చెప్పి ఇచ్చారు, రైట్. నెక్స్ట్ తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో వచ్చేసరికి మనం చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళ రూల్ని ఓవర్త్రో చేయడానికి, అలాగే ఏంటంటే మనకి ఇండియాలో ఫ్రీడమ్ స్ట్రగల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇనిషియల్ స్టేజెస్లో మనం చూసుకుంటే కనుక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్, రైట్. సో మోడరేట్స్ అనే వాళ్ళు ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. సో ఐఎన్సీ లో కూడా ఏంటంటే మనకి స్ప్లిట్ అనేది జరుగుతుంది. సో ఈ ఫ్రీడమ్ స్ట్రగల్ ఆర్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో మనం చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్ ఇక్కడ ఇచ్చింది మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్ అండ్ గాంధీయన్ ఫేజెస్. సో ఇది మనకి ఫ్రీడమ్ స్ట్రగల్ హెస్ బిన్ డివైడెడ్ 3 phases. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి మోడరేట్ ఫేజ్, ఐఎన్సీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే 1885 నుంచి 1905 వరకు మోడరేట్ ఫేజ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఫాలోడ్ బై దట్ 1905 నుంచి 1920 వరకు ఆర్ 1919 కూడా అంటారు. సో ఇక్కడ వరకు ఏంటంటే మనకి ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ మోడరేట్స్ అన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళ ఫిలాసఫీ ఏంటి, అండ్ ఎక్స్ట్రీమిస్ట్ అన్న వాళ్ళు ఎవరు, ఈ ఐఎన్సీలోనే ఉండేవాళ్ళు వీళ్ళు కూడా. బట్ మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్ అన్న వాళ్ళు సపరేట్ ఎందుకు అయ్యారు, ఎప్పుడు సపరేట్ అయ్యారు, అండ్ సపరేట్ అయిన తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ ఏం చేశారు. సో ఇలాగా ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఏంటి, అండ్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ఎవరు, మోడరేట్ లీడర్స్ ఎవరు, ఇలాగ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి మనం మోడరేట్, ఎక్స్ట్రీమిస్ట్ అండ్ గాంధీయన్ ఫేజెస్లో కవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ దట్ ఎక్స్ట్రీమిస్ట్ నుంచి ఏంటంటే 2 ఆఫ్ షూట్స్ అని వచ్చాయి. ఒకటి ఏంటంటే మిలిటెంట్ నేషనలిజం అని చెప్పి పిలుస్తాం,
రెండోది వచ్చేసరికి రెవల్యూషనరీ టెర్రరిజం అని చెప్పి పిలుస్తాం. సో ఈ రెవల్యూషనరీ టెర్రరిజం బేసిస్ మీద మనకి ఏంటంటే కొన్ని కాన్స్పిరసీ కేసెస్, ఫేమస్ కాన్స్పిరసీ కేసెస్ అనేవి ఉన్నాయి. ఎగ్జామ్కి ఏంటంటే మనకి ఈ కాన్స్పిరసీ కేసెస్ అన్నవి బాగా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఎంసీక్యూస్లో వీటి నుంచి క్వశ్చన్ రావడానికి హైలీ ప్రాబబిలిటీ ఉంది మనకి, రైట్. నెక్స్ట్ తర్వాత గాంధీజీ వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే కనుక మాస్ మూవ్మెంట్ అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. సో గాంధీజీ హ్యాడ్ బ్రాట్ మాసెస్ ఇంటూ ఫ్రీడమ్ స్ట్రగుల్. అంటే పాలిటిక్స్ కి కామన్ మ్యాన్ కి at one point of time there is no relation, but Gandhiji had made this event possible. అంటే masses were drawn into, or common people were drawn into politics. ఓకే, సో ఇక్కడ నుంచి ఏంటంటే గాంధీయన్ ఎరా అనేది స్టార్ట్ అవుతుంది till 1947. అండ్ రోల్ ఆఫ్ విమెన్. సో విమెన్ కంట్రిబ్యూషన్ ఏంటి, అండ్ ఇంపార్టెంట్ విమెన్ హూ కంట్రిబ్యూటెడ్ టు ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనం చూడాల్సి ఉంటుంది, ఎవరెవరు ఎలా కంట్రిబ్యూట్ చేశారు. నెక్స్ట్ రీజనల్ కంట్రిబ్యూషన్స్ టు ద మూమెంట్. రీజనల్ వైజ్గా కూడా ఏంటంటే హౌ దే కంట్రిబ్యూటెడ్, అంటే రీజనల్ లెవెల్లో లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ రీజన్స్లో ఫ్రీడమ్ స్ట్రగుల్ని, ఫ్రీడమ్ మూమెంట్ని హౌ దే ఆర్గనైజ్. సో ఈ ఆస్పెక్ట్స్ అనేవి మనం ప్రిలిమ్స్కి చూసుకోవాల్సి ఉంటుంది ఇండియన్ నేషనల్ మూమెంట్ నుంచి, రైట్. నెక్స్ట్ తర్వాత చూసుకుంటే పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. మీరు ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్ అరౌండ్ 555 ప్రిన్స్లీ స్టేట్స్ ఫర్ దేర్, రైట్. సో ఇంటిగ్రేషన్ అనేది ఎలా చేశారు ఈ ప్రిన్స్లీ స్టేట్స్, అండ్ స్టేట్ రీఆర్గనైజేషన్, రైట్. నెక్స్ట్ ఎర్లీ నేషన్ బిల్డింగ్ ఛాలెంజెస్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ రీఆర్గనైజేషన్, తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ స్టేట్స్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఏంటంటే దేర్ ఆర్ మెనీ అదర్ ఛాలెంజెస్ ఫర్ ద కంట్రీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉండేవి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఎలా డీల్ చేశారు అన్న ఆస్పెక్ట్లో మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో ఇది చూస్తే కనుక మోడర్న్ ఇండియా అనేది కొంచెం సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఏన్షియంట్ మెడివల్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఈవెన్ వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే మనకి ఎగ్జామ్లో మోడర్న్ ఇండియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు. సో మోడర్న్ ఇండియా అనేది ఏంటంటే టాపిక్ ఏంటంటే డీటెయిల్గా ఒకసారి ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలనేది జస్ట్ విల్ బి సీన్, రైట్. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ యూరోపియన్ పవర్స్. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. డిఫరెంట్ పవర్స్ వచ్చాయి, వాళ్ళు ఇండియాలో ఒకరితో ఒకరు ఫైట్ చేసుకున్నారు, ఫైనల్గా బ్రిటిష్ అనే వాళ్ళు సక్సీడ్ అయ్యారు. అందులో భాగంగానే మనం చెప్పాం కదా కర్ణాటిక్ వార్స్ అని చెప్పి, బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్ 3 కర్ణాటిక్ వార్స్ జరిగాయి. సో ఆ 3 కర్ణాటిక్ వార్సెస్లో మనకి చూసుకుంటే సెకండ్ కర్ణాటిక్ వార్కి మేజర్ రీజన్ ఆర్ కాజ్ ఎక్కడ ఉంది అంటే మన ఇండియాలోనే ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా లోకల్ డైనాస్టిక్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. దానివల్ల ఏంటంటే దేర్ వాజ్ ద సెకండ్ కర్ణాటిక్ వార్. వేరే ఫస్ట్ వార్, థర్డ్ వార్ వచ్చేసరికి మనం చూసుకుంటే కనుక ఇక్కడ దీస్ 2 వార్స్ ఆర్ హ్యావింగ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్, అంటే బయట వరల్డ్ లో జరిగిన ఈవెంట్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇక్కడ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఫైట్ చేసుకున్నారు ఇన్ కర్ణాటిక్ వార్స్, ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్. సెకండ్ వన్ కి కాజ్ మాత్రం ఇండియాలోనే ఉంది. వీళ్ళిద్దరు ఇంటర్నల్ గా డైనాస్టిక్ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకి సెకండ్ కర్ణాటిక్ వార్ అనేది జరిగి 3 కర్ణాటిక్ వార్స్ అనేవి మనకి జరుగుతాయి. నెక్స్ట్ ఇండియా ఆన్ ద ఈవ్ ఆఫ్ బ్రిటిష్ కాంక్వెస్ట్. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చి వీళ్ళతో ఫైట్ చేస్తున్న టైంలో ఇండియాలో ఏం జరుగుతుంది, రైట్. సో అలా మనం చూసుకుంటే ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఇంటర్నల్ థ్రెట్స్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ థ్రెట్స్. సో ఇంటర్నల్ థ్రెట్స్ లోకి వచ్చేసరికి ఏంటంటే ముఘల్ ఎంపైర్ అనేది ఔరంగజేబ్ తర్వాత నుంచి అంటే వీక్ సక్సెసర్స్ లేదా వీక్ రూలర్స్, వాళ్ళని ఎవరు లేటర్ ముఘల్స్ అని చెప్పి పిలుస్తాం. లేటర్ ముఘల్స్. సో వీళ్ళందరూ వీక్గా ఉన్నారు. సో ఆబ్వియస్లీ మనకి ఏంటంటే ముఘల్ ఎంపైర్ ఇస్ డిక్లైనింగ్ కండిషన్. ఒక సెంట్రలైజ్డ్ అథారిటీ అనేది ఏంటంటే డిక్లైన్ అవుతుంది. అండ్ సెంట్రలైజ్డ్ అథారిటీ డిక్లైన్ అవుతుండడం వల్ల వచ్చిన పవర్ వాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని కొత్తగా ఎమర్జ్ అవుతున్న రీజనల్ ఆర్ అటానమస్ పవర్స్ అనేవి ఫుల్ఫిల్ చేశాయి. ఇలాగ వచ్చిన పవర్సే మనకి ఎవరు అంటే ఈ రీజనల్ పవర్స్. వాటిని 3 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ సక్సెసర్ స్టేట్స్, అంటే ముఘల్ ఎంపైర్ నుంచి బ్రేక్ అయిపోయి వచ్చిన స్టేట్స్. అవి ఏంటి అంటే మనకి బెంగాల్, అవధ్ అండ్ హైదరాబాద్. నెక్స్ట్ న్యూ స్టేట్స్ ఆర్ రెబెల్ స్టేట్స్ అని చెప్పి కూడా పిలుస్తాం వీటిని. ఎందుకంటే దీస్ స్టేట్స్ వర్ అగెయిన్స్ట్ ద ముఘల్ ఎంపైర్ అండ్ దే రెబెల్డ్ అగెయిన్స్ట్ ద ముఘల్ ఎంపైర్. అందులో ఫస్ట్ వన్ ఇస్ మరాఠాస్, ఫాలోడ్ బై ద జాట్స్ అండ్ సిఖ్స్. నెక్స్ట్ ఇండిపెండెంట్ స్టేట్స్కి వచ్చేసరికి యూ కెన్ సీ మైసూర్, ట్రావెన్కోర్, రాజ్పుతానా అండ్ రోహిల్ఖండ్ అండ్ ఫరూఖాబాద్. దీస్ ఆర్ ద 3 కేటగిరీస్. సో ఈ స్టేట్స్ గురించి కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎస్పెషలీ
దిస్ ఇస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా సిక్కిజం అనేది ఆర్ సిక్స్ అనేది. సో దీని నుంచి కూడా ఏంటంటే క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇది మోస్ట్లీ ఏంటంటే స్టూడెంట్స్ అన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు చాలా వరకు సిక్స్ గురించి, బట్ దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్ రాలేదు కాబట్టి ఇప్పటిదాకా, అండ్ చాలా తక్కువ అడుగుతారో ఏ ఎగ్జామ్లో అయినా. సో ఈసారి ఏంటంటే అడగడానికి పాసిబిలిటీ లేకపోలేదు. నెక్స్ట్ తర్వాత బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్. సో బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్ అనేది మీరు చూసుకుంటే కనుక ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఫాలోడ్ బై బ్యాటిల్ ఆఫ్ బక్సర్. సో బక్సర్ అయిపోయిన తర్వాత వీళ్ళకి దివానీ రైట్స్ అని వచ్చాయి చేతికి, అంటే రెవెన్యూ కలెక్షన్ రైట్స్ ఆఫ్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. ఇవి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ రెవెన్యూని వేరే వార్స్లో, అంటే మైసూర్తో, మరాఠాస్తో, సిక్స్తో వార్స్ అయినప్పుడు బెంగాల్ రెవెన్యూని వాళ్ళు యూజ్ చేసి రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయడం, అలాగే ఈ టెరిటరీస్ని క్యాప్చర్ చేయడం, ఇవన్నీ కూడా చేశారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 4 ఆంగ్లో మరాఠా వార్స్ జరిగాయి, అండ్ 4 ఆంగ్లో మైసూర్ వార్స్ జరిగాయి, 3 ఆంగ్లో మరాఠా వార్స్ జరిగాయి, 2 ఆంగ్లో సిక్ వార్స్ జరిగాయి. సో ఈ వార్స్, ఆ వార్స్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు అండ్ ఎవరు విన్ అయ్యారు, తర్వాత ఆ వార్స్ ఏ ట్రీటీస్తో ఎండ్ అయ్యాయి, రైట్? ఇలాగ ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఏంటంటే వార్స్ రిలేటెడ్గా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ పాలసీస్. సో అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ పాలసీస్లో మీరు చూసుకుంటే ఇక్కడ పాలసీ ఆఫ్ రింగ్ ఫెన్స్, అంటే డిఫరెంట్ పాలసీస్ అనే వాళ్ళు బ్రిటిష్లో, మనకి బ్రిటిష్ వాళ్ళని ఇండియాలో రూల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు చూసుకుంటే డిఫరెంట్ పాలసీస్ ఫాలో అయ్యారు. అందులో ఏంటంటే బ్రిటిష్ రూల్ అనేది ఇండియాలో 3 ఫేజెస్ కింద డివైడ్ చేస్తాం. మర్కంటైల్ ఫేజ్ అని చెప్పి పిలుస్తాం, రైట్? మర్కంటైల్ ఫేజ్, అలాగే నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఫేజ్, నెక్స్ట్ ఫినాన్షియల్ ఫేజ్, సో ఈ ఫేజ్ ఆల్మోస్ట్ 1757 నుంచి 1813 వరకు ఇట్ వెంట్ ఆన్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఫేజ్ వచ్చేసరికి 1813 నుంచి 1858. నెక్స్ట్ 1858 ఆన్వర్డ్స్, ఇదంతా ఫినాన్షియల్ ఫేజ్ కింద క్లాసిఫై చేస్తాం. ఇలాగేంటంటే ఎవ్రీ ఫేజ్ వాజ్ గైడెడ్ బై డిఫరెంట్ ఆబ్జెక్టివ్, అంటే ప్రతి ఫేజ్ లో కూడా బ్రిటిష్ ఆబ్జెక్టివ్ అనేది డిఫరెంట్ గా ఉండింది, అండ్ ఆ ఆబ్జెక్టివ్ బేసిస్ మీద వాళ్ళ పాలసీ అనేది ఇండియాలో ఉండేది. సో అది పొలిటికల్ అవ్వచ్చు, ఎకనామిక్ అవ్వచ్చు, సోషల్ అవ్వచ్చు, కల్చరల్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటివ్ అవ్వచ్చు. సో ఆల్ ద ఆస్పెక్ట్స్ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా ఏంటంటే ఈ ఫేజెస్ లో వాళ్ళ ఆబ్జెక్టివ్స్ బేసిస్ మీద ఉన్నాయి. మర్కంటైల్ ఫేజ్ లో మెయిన్ గా ఏంటంటే బయట నుంచి వాళ్ళు డబ్బులు తీసుకురాగా వచ్చి ఇండియాలో గూడ్స్ కొనకుండా ఇండియాలో వచ్చిన డబ్బులతోనే ఈ దివానీ రైట్స్ అని చెప్పి చెప్పుకున్నాం కదా, రెవెన్యూ మన డబ్బుల నుంచి మన గూడ్సే కొనుక్కొని బయటకు తీసుకెళ్లి వాళ్ళ కంట్రీలో అమ్మేవాళ్ళు, లేదా యూరోప్లో అమ్మేవాళ్ళు. ఇలాగ మర్కంటైల్ ఫేజ్ ఉండేది. ఇండస్ట్రియల్ ఫేజ్కి వచ్చేసరికి ఏంటంటే బయట ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది ఇంగ్లాండ్లో. సో ఇప్పుడు వాళ్ళకేంటి, ఇక్కడి నుంచి రా మెటీరియల్ రిసోర్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేసి బ్రిటన్కి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ఇండస్ట్రియల్ గూడ్స్ తీసుకొచ్చి ఇండియాలో సెల్ చేయాలి. దీనికోసమని మన ఇండియాలో ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ లేదా అగ్రికల్చరల్ కొడితే ఇండస్ట్రీస్ ఏవేవైతే మన దగ్గర ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఏంటంటే డెస్ట్రాయ్ చేశారు. నెక్స్ట్ ఫినాన్షియల్ ఫేజ్. ఫినాన్షియల్ ఫేజ్లోకి వచ్చేసరికి మనం ఏం చూస్తామంటే ఫినాన్షియల్ ఫేజ్లో ఏమైతుందంటే ఇండస్ట్రియల్ ఫేజ్లో వచ్చిన ప్రాఫిట్ సర్ప్లస్ వాళ్ళ కంట్రీలో ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఏం చేయాలో వాళ్ళకి తెలియలేదు, అండ్ ఈ అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్న దాని మీద ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఈ అమౌంట్ని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ని ఇండియాలో తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేశారు. ఎందులో రైల్వేస్, రోడ్వేస్, టెలిగ్రాఫ్ సర్వీసెస్, ఇలాగేంటంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనకి ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్. మైనింగ్ అండ్ ప్లాంటేషన్ సెక్టర్, మైనింగ్ ఎందుకు, రా మెటీరియల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ప్లాంటేషన్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే టీ, కాఫీ, రబ్బర్ ఇలాంటి ప్లాంటేషన్ క్రాప్స్ అన్ని కూడా ఏంటంటే దే యూస్ టు ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా. సో ఈ పర్పస్గా వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ కావాల్సిన ప్లేసెస్లో ఏంటంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇది ఫినాన్షియల్ ఫేజ్. అండ్ ఇలా మనకి ఏంటంటే 3 ఫేజెస్లో వీళ్ళ పాలసీ అనేది ఉంటుంది. అండ్ అది కాకుండా ఏంటంటే దివానీ రైట్స్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే వీళ్ళు రెవెన్యూ కలెక్షన్ అనేది చేశారు. ఆ రెవెన్యూ కలెక్షన్ రిలేటెడ్ ఏంటంటే డిఫరెంట్ ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ అని వచ్చాయి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జమీందారీ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం, జమీందారీ ఆర్ పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ మహల్వారీ అండ్ రైత్వారీ. సో ఈ 3 సిస్టమ్స్ అనేవి
మనకి ఇండియాలో ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చాయి. ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్ లో. ఇది ఎస్పెషల్లీ జమీందారీ సిస్టమ్ మీరు చూసుకుంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఎస్, జమీందారీ సిస్టమ్ వచ్చేసి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, మహల్వారీ సిస్టమ్ వచ్చి నార్థన్ అండ్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, అండ్ రైతువారీ సిస్టమ్ వచ్చేసరికి సదర్న్ ఇండియా. రైట్, ఇలాగా 3 సిస్టమ్స్ అనేవి ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ లో మనకి వీళ్ళ దగ్గర కనిపిస్తుంది. నెక్స్ట్, ఈ పాలసీ ఆఫ్ రింగ్ ఫెన్స్, సబ్సిడరీ అలయన్స్, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే పొలిటికల్ పాలసీస్ టువర్డ్స్ ద ఇండియన్ స్టేట్స్ ఆర్ ఇండియన్ రూలర్స్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఇండియన్ స్టేట్స్ అండర్ దేర్ కంట్రోల్. నెక్స్ట్, దీని తర్వాత మనకి పీజెంట్ మూవ్మెంట్స్, ట్రైబల్ రివోల్ట్స్ అండ్ సివిల్ అప్రైజింగ్. సో బ్రిటిష్ రూల్కి అగెనెస్ట్ గా చాలా రియాక్షన్స్ అనేవి మనకు వచ్చాయి. ఆ రియాక్షన్స్ లో భాగంగానే మనం చూసేది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ట్రైబల్ రివోల్ట్స్ అనేవి మనకు వచ్చాయి. ట్రైబల్ రివోల్ట్స్, పీజెంట్ మూవ్మెంట్స్ ఫాలోడ్ బై దట్ సివిల్ అప్రైజింగ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇండివిజువల్ గా ఈ 3 టాపిక్స్ అనేవి మనం కవర్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ కి. నెక్స్ట్, అవుట్ బ్రేక్ ఆఫ్ ద 1857 రివోల్ట్, సిపాయిల తిరుగుబాటు అని చెప్పి మనం చెప్పాం కదా. సో ఆ టాపిక్ కూడా వీఆర్ సపోజ్ టు రీడ్. అందులో మనకి ఏంటంటే ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఎగ్జామ్ లో అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే, నెక్స్ట్, సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఆల్రెడీ మనం చెప్పాం ఏమేమి ఇంపార్టెంట్ అని చెప్పి. నెక్స్ట్, ఐఎన్సీ అండ్ ద ఎరా ఆఫ్ మోడరేట్. సో ఫ్రీడమ్ స్ట్రగల్ మనకి వచ్చేసరికి మోడరేట్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, అలాగే గాంధీ అనే 3 ఫేజెస్ డివైడ్ చేస్తారని చెప్పాం కదా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫేజ్. మోడరేట్స్ అనే వాళ్ళు ఎవరు, ఆ లీడర్స్ ఎవరు, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో వాళ్ళు ఏం అచీవ్ చేశారు, అండ్ వాళ్ళు అచీవ్ చేశారా లేదా ఫెయిల్ అయ్యారా. సో డిఫరెంట్ మోడరేట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ రిలేటెడ్ గా మనం కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎరా ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్, ఈ టైం నుంచి 1905 to 1920 ఎస్పెషల్లీ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలాగ తర్వాత ముస్లిం లీగ్ అనేది ఫామ్ అయింది బెంగాల్ పార్టీషన్ తర్వాత. అండ్ హిందూస్ కి ముస్లిమ్స్ కి ఏంటంటే కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది పార్టీషన్ ఆఫ్ బెంగాల్ నుంచి. ఇది అలా కంటిన్యూ అయ్యి ఇండిపెండెన్స్ వరకు వెళ్ళి ఫైనల్లీ ఇట్ రిజల్టెడ్ ఇన్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్. రైట్, నెక్స్ట్, స్వదేశీ మూవ్మెంట్. నెక్స్ట్, సూరత్ స్ప్లిట్. ఇక్కడే మనకి ఏంటంటే మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్టులు అన్న వాళ్ళు సపరేట్ అవుతారు. మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ గాట్ సపరేటెడ్ ఓవర్, ఎందుకు సపరేట్ అయ్యారంటే ఐడియాలజీ బేసిస్ మీద సపరేట్ అవుతారు అంతే. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. సో ఇది పాలిటీ రిలేటెడ్ టాపిక్, బట్ ఏంటంటే హిస్టరీలో వస్తుంది. ఇది యాక్చువల్లీ ఇట్ షుడ్ బి కనెక్టెడ్ విత్ హిస్టరీ అండ్ ఇట్ షుడ్ బి రెడ్ హియర్. రైట్, సో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ లేదా మింటో మోర్లే రిఫార్మ్స్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్, మిలిటెంట్ నేషనలిజం అని చెప్పాం కదా, అలాగే రెవల్యూషనరీ టెర్రరిజం. దీని రిలేటెడ్ గా ఏంటంటే కొంత మనకి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జామ్ కి అవసరం. సో అవి కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఎస్పెషల్లీ ఇందులోకి వచ్చేసరికి రెవల్యూషనరీ టెర్రరిజం లో ఐ టోల్డ్ యూ అబౌట్ ద కాన్స్పిరసీ కేసెస్. కాన్స్పిరసీ కేసెస్. నెక్స్ట్, అండ్ తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 1914 to 1918 ఈ పీరియడ్ లో ఫస్ట్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ వాట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, హోమ్ రూల్ మూవ్మెంట్, అలాగే లక్నో ప్యాక్ట్ అనేది జరిగింది, అండ్ రౌలత్ యాక్ట్ అనేది ఇంపోజ్ చేశారు ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత, అండ్ జలియన్ వాలాబాగ్ మసాకర్, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, దీన్ని మనం మాంటెగు చెల్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ ఆఫ్టర్ మాత్ మనం చూసుకుంటే ఏం జరిగింది అంటే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ టు బి కవర్డ్ ఫ్రమ్ మోడర్న్ ఇండియా. నెక్స్ట్, గాంధీయన్ ఎరా. సో గాంధీజీ వచ్చిన తర్వాత నుంచి మనకి 1920 to 1947 ఫ్రీడమ్ స్ట్రగల్ అనేది ఎలా ఉంది. ఓకే, సో ఫస్ట్ గాంధీజీ వచ్చిన తర్వాత హీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ 3 మూవ్మెంట్స్ ఆఫ్ 3 ఈవెంట్స్ అని చెప్పి చెప్పచ్చు. అందులో చంపారన్ ఒకటి, అలాగే ఖేదా సత్యాగ్రహ, నెక్స్ట్ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. ఈ 3 కూడా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ కి. నెక్స్ట్, ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఓకే, దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మనకి వరల్డ్ హిస్టరీతో కొంచెం కనెక్షన్ ఉంది. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత మనకి జరిగిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ లో విత్ రెస్పెక్ట్ టు ద టర్కీ ఎస్పెషల్లీ. రైట్, ఈ ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఐఎన్సి అండ్ ద వాట్ సే హిందూ ఫ్రెటర్నిటీ హ్యాడ్ ఆఫర్డ్
in unconditional support for Muslims with respect to this Khilafat movement, and slowly Muslims were also drawn into the non-cooperation movement of Gandhiji, right? Next, emergence of Swarajist socialist ideas and revolutionary activities. So revolutionary activities గురించి ఆల్రెడీ మీకు చెప్పా. సో స్వరాజిస్ట్ అన్న వాళ్ళు ఏంటంటే ఐఎన్సీ నుంచి ఇంకొక సపరేట్ సే ఆఫ్ షూట్ అన్నది వచ్చింది. లేటర్ ఇట్ గాట్ మర్జ్డ్ ఇంటూ ఐఎన్సీ, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ, బట్ ఒక స్ప్లిట్ అనేది వచ్చింది అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, సైమన్ కమిషన్. ఆ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉంది కదా, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఇండియాకి వస్తుంది, బట్ ఆ కమిషన్ ని బాయ్కాట్ చేస్తారు ఇండియన్స్. ఎందుకు బాయ్కాట్ చేస్తారు అంటే అందులో ఇండియన్స్ అన్న వాళ్ళు ఎవరు కూడా లేరు, అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు, దానివల్ల బాయ్కాట్ చేశారు. నెక్స్ట్, నెహ్రూ రిపోర్ట్. సో ఏ ఛాలెంజ్ వాస్ థ్రోన్ టు ఇండియన్ లీడర్స్ టు ప్రిపేర్ ఎ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ సో దట్ అది అందరికీ యాక్సెప్టబుల్ గా ఉండాలి. అంటే ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ మీరు తయారు చేయండి, అది అందరికీ యాక్సెప్టబుల్ గా ఉండాలి అని చెప్పి ఒక ఛాలెంజ్ విసురుతారు. సో దానికి నెహ్రూ రిపోర్ట్ అన్నది ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఇంపార్టెంట్. అలాగే మనకి ఇక్కడ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అని చెప్పాం కదా, ఇది కూడా బాగా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి మాక్సిమం పాసిబుల్ ఏరియాస్. నెక్స్ట్, పూనా ప్యాక్ట్, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ హరిజన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో పూనా ప్యాక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ద వాట్ టు సే వెన్ గాంధీజీ వాజ్ ఇన్ ఎర్రవాడ జైల్, దేర్ వాజ్ సమ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాంధీజీ అండ్ అంబేద్కర్. అంబేద్కర్కి గాంధీజీకి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఆ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయడానికి విత్ రెస్పెక్ట్ టు ద రిజర్వేషన్స్ ఆర్ ద కమ్యూనల్ రిప్రజెంటేషన్. సో డిప్రెస్డ్ క్లాసెస్ కూడా కమ్యూనల్ ఎలక్టరేట్స్ ఎక్స్పాండ్ చేయాలని చెప్పి బ్రిటిష్ హాస్ డిసైడెడ్. దీని రిలేటెడ్గా ఏంటంటే దేర్ వాజ్ డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధీజీ అండ్ అంబేద్కర్. సో ఈ డిఫరెన్సెస్ అనేవి రిజాల్వ్ చేయడానికి పూనా ప్యాక్ట్ అనేది కన్క్లూడ్ చేస్తారు. వాళ్ళిద్దరికీ మధ్య ఏంటంటే దే వాంటెడ్ టు బ్రింగ్ ప్యారిటీ. నెక్స్ట్, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది బాగా ఇంపార్టెంట్ అవుతుంది. Right? Quit India movement is important. Next, Wavell Plan and Shimla Conference. This is another important aspect where question could be asked. Tarvata, Indian National Army by Netaji Subhash Chandra Bose. Right? Indian National Army and INA trials. So INA another manaki chaala important topic. Indian National Army, which is formed by Netaji Subhash Chandra Bose. Right? Next, Cabinet Mission Plan. This is also important for us. Next, Mountbatten Plan. అలాగే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి గ్యారంటీగా క్వశ్చన్స్ రావడానికి హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉన్న టాపిక్స్. అలా మిగిలిన టాపిక్స్ కూడా మనకి ఇంపార్టెంటే, బట్ నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ టాపిక్స్ కింద వస్తాయి. ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ మీకు నేను మార్క్ చేసినవన్నీ కూడా దే ఆర్ హై ప్రయారిటీ టాపిక్స్ ఆర్ హై ప్రాబబుల్ టాపిక్స్ ఇన్ విచ్ క్వశ్చన్స్ కుడ్ బి ఆస్క్డ్ ఇన్ ద ప్రిలిమ్స్ ఆఫ్ యువర్ గ్రూప్ 2 APPSC. రైట్? నెక్స్ట్, తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్. సో పోస్ట్ ఇండిపెండెన్స్ మీద కూడా ఏంటంటే మనకి సిలబస్ లో ఇచ్చారు కాబట్టి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. బట్ లాస్ట్ టైం ఏంటంటే యూ డోంట్ సీ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ పోస్ట్ ఇండిపెండెన్స్. హౌఎవర్ క్వశ్చన్ కుడ్ బి ఆస్క్డ్ హియర్. సో పోస్ట్ ఇండిపెండెన్స్ లో ఈ టాపిక్స్, ఇండిపెండెన్స్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా టైంలో ఏమేమి జరిగాయి ఆ టైంలో, నెక్స్ట్ రీహాబిలిటేషన్ ఎలా చేశారు, తర్వాత లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్, లాంగ్వేజ్ బేసిస్ మీద స్టేట్స్ అనేవి క్రియేట్ అవ్వడం ఎలా స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అంటే ప్రిన్స్లీ స్టేట్స్ ని ఇండియన్ యూనియన్ లోకి ఎలా ఇంటిగ్రేట్ చేశారు, నెక్స్ట్ కాన్స్టిట్యూషన్, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి మీరు పాలిటీలో చదువుతారు కదా, సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ పోస్ట్ ఇండిపెండెన్స్ ప్రాసెస్ ఆర్ పోస్ట్ ఇండిపెండెన్స్ రీఆర్గనైజేషన్. రైట్? నెక్స్ట్ ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన ఎకనామిక్ పాలసీస్ అనేవి ఎలా ఉన్నాయి, తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన ఫారిన్ పాలసీ ఇనిషియేటివ్స్ అంటే ఒక్కొక్క ప్రైమ్ మినిస్టర్ పీరియడ్ లో ఏంటంటే ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫారిన్ పాలసీ అనేది వీళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. సో ఇలా ఫారిన్ పాలసీస్ అనేవి ఏంటంటే డిఫరెంట్ పీరియడ్ లో ఎలా చేంజ్ అయింది అండ్ ఫారిన్ రిలేషన్స్ అనేవి ఆ టైంలో మనకి ఎలా ఉన్నాయి. రైట్? ఇది మనకి ఏంటంటే ఇప్పుడు దాకా సిలబస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. నౌ కమింగ్ టు బుక్స్. సో ఏ బుక్స్ చదవాలి అనే టాపిక్ ఒకసారి చూద్దాం. సో కమింగ్ టు ద స్టాండర్డ్ బుక్స్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఏన్షియంట్ ఇండియా. సో ఏన్షియంట్ ఇండియాకి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీకు బేసిక్ అంటే బుక్స్ ఏం చదవాలి అన్నది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. కొత్త వాళ్ళు ఏమీ తెలియకుండా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక సెట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఆల్రెడీ మేము చదివి ఉన్నాం లేదంటే మాకు కొంచెం ఐడియా ఉంది అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే దే కెన్ గో ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బుక్స్. సో ఇలా మనకి ఏంటంటే
మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ బట్టి బుక్స్ అన్నవి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ బేసిక్ లెవెల్లో ఎవరికి ఏం తెలియదు అని అనుకుంటే కనుక, అంటే న్యూ బిగినర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఎగ్జామ్ మీద తక్కువ అవగాహన ఉంటుందో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మనకి దీస్ ఆర్ ద బుక్స్ విచ్ యూ కెన్ సీ హియర్. సో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ హియర్ ఇస్ దట్ ఓల్డ్ ఎన్సీఆర్టీ బై ఆర్ఎస్ శర్మ అని చెప్పి చెప్తాం. ఈ ఓల్డ్ ఎన్సీఆర్టీ అన్నది ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి, ఎందుకంటే ఇది చాలా మంచి కవరేజ్ అనేది ఇస్తుంది. అండ్ ఇది కాకుండా న్యూ ఎన్సీఆర్టీలో అవర్ పాస్ క్లాస్ 6 ఎన్సీఆర్టీ అనేది మనకి ఇక్కడ ఒకటి ఉంది, రైట్. నెక్స్ట్ థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1, ఇది క్లాస్ 12 ఎన్సీఆర్టీ. ఏన్షియంట్ ఇండియా మనకి ఈ 2 బుక్స్లో ఏంటంటే అవైలబుల్గా ఉంది. ఇది ఓల్డ్ ఎన్సీఆర్టీ, ఇది ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఎన్సీఆర్టీస్ లేవు. దీని తర్వాత ఇంకొక ఎన్సీఆర్టీ వచ్చింది. ఓకే, ఆ ఎన్సీఆర్టీ చదవాల్సిన అవసరం లేదు ఇవి చదివితే. ఓకే, నెక్స్ట్ ఇవి కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ కల్చర్ తెలుగు అకాడమీ డిగ్రీ లెవెల్ బుక్. ఓకే, ఈ బుక్స్ అనేవి మీరు కవర్ చేసుకుంటే కనుక మీకు చాలా వరకు సిలబస్ అనేది కవర్ అవుతుంది. సో ఈ మేజర్ ఇంపార్టెన్స్ ఆర్ స్టాండర్డ్ బుక్స్ ఇవి మనం కవర్ చేయాల్సినవి, రైట్. సో ఓల్డ్ ఎన్సీఆర్టీ బై ఆర్ఎస్ శర్మ, అవర్ పాస్ క్లాస్ 6, రైట్. నెక్స్ట్ థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1 ఫాలోడ్ బై దట్ ప్రీ హిస్టారిక్ టు 1526. అంటే ఇందులో వచ్చేసరికి అంటే ఏన్షియంట్ అండ్ మెడివల్ ఇండియా ఫస్ట్ బుక్లో ఉంటాయి. సెకండ్ బుక్లోకి వచ్చేసరికి యూ విల్ బి హ్యావింగ్ ద ఆర్ సెకండ్ ఇయర్ బుక్లోకి వచ్చేసరికి మోడర్న్ ఇండియా అనేది ఉంటుంది, రైట్. నెక్స్ట్ తర్వాత ఓల్డ్ ఎన్సీఆర్టీ ఫర్ మెడివల్ ఇండియా. సో ఈ మెడివల్ ఇండియా కూడా సేమ్ ప్యాటర్న్. ఓల్డ్ ఎన్సీఆర్టీ బై సతీష్ చంద్ర అని చెప్పి దెర్ ఇస్ ఎ బుక్. ఓకే, సతీష్ చంద్ర ఓల్డ్ ఎన్సీఆర్టీ మెడివల్ ఇండియాకి. నెక్స్ట్ ఫాలోడ్ బై దట్ అవర్ పాస్ 2 క్లాస్ 7. నెక్స్ట్ థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 2 క్లాస్ 12. ఇవి కూడా ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ ఎన్సీఆర్టీస్ కిందకి వస్తాయి, ఎందుకంటే ఈ ఎన్సీఆర్టీస్ రీప్లేస్ చేస్తూ కొత్త ఎన్సీఆర్టీస్ అనేవి 6th క్లాస్ ఎన్సీఆర్టీ, 7th క్లాస్ ఎన్సీఆర్టీ, 8th క్లాస్ ఎన్సీఆర్టీ. క్లాస్ 6, 7 and 8 ఈ మూడిట్లకి కూడా ఏంటంటే న్యూ బుక్స్ అనేవి ఎగ్జిస్టింగ్ బుక్స్ రీప్లేస్ చేస్తూ వచ్చాయి. అది లేటెస్ట్ ఎన్సీఆర్టీ. ఆ ఎన్సీఆర్టీ చదవాలా చదవద్దా అన్నది చూసుకుంటే ఏంటంటే ఇట్ ఇస్ అప్ టు యూ, మీ ఇష్టం. చదవాలనుకుంటే చదవండి, లేదు అంటే అక్కర్లేదు కూడా. ఓకే, ఎందుకు అక్కర్లేదు అంటే మోర్ ఆర్ లెస్ మీకు ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎన్సీఆర్టీస్ ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో ఇవి చాలా వరకు కవర్ చేస్తాయి. కొత్త ఎన్సీఆర్టీలో బేసిక్ అండర్స్టాండింగ్ హిస్టరీ గురించి ప్రొవైడ్ చేయడానికి ఉంది కానీ బట్ అంత ఫ్యాక్ట్స్ అనేవి డీటెయిల్డ్గా కవర్ చేయలేదు. బట్ కొన్ని కొత్త ఈవెంట్స్ అనేవి యాడ్ చేశారు. అంటే ఇప్పటిదాకా హిస్టరీలో మెన్షన్ చేయని ఈవెంట్స్ ఏవైతే బుక్స్లో లేవో అలాంటివి కొన్ని యాడ్ చేశారు. సో ఇవి ప్రైమరీగా ఇవి చదువుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏంటంటే ఆ ఎన్సీఆర్టీలో ఆ ఎక్స్ట్రాగా ఉన్న ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ గో త్రూ దెమ్. ఎక్కువ దాని మీద ఎంఫసిస్ అన్నది ఏంటంటే తక్కువ పెట్టాలి, వీటి మీద ఎంఫసిస్ అన్నది ఏంటంటే మనం ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ మోడర్న్ ఇండియా. సో మోడర్న్ ఇండియాలోకి వచ్చేసరికి ఏంటంటే మనం చూసుకుంటే సేమ్ ఓల్డ్ ఎన్సీఆర్టీ, దట్ ఇస్ మోడర్న్ ఇండియా బై బిపిన్ చంద్ర. సో బిపిన్ చంద్ర బుక్ అనేది మనకి ఎగ్జామ్కి చాలా అవసరం. నెక్స్ట్ అవర్ పాస్ 3 క్లాస్ 8 బుక్. ఓకే, అవర్ పాస్ 3 క్లాస్ 8. నెక్స్ట్ థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 3, రైట్. థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 3. నెక్స్ట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ 1526 to 1964. సో పోస్ట్ ఇండిపెండెన్స్ పార్ట్ కూడా కవర్ అయింది ఇందులో. సో ఈ బుక్ చదవచ్చు. నెక్స్ట్ ఇవి మనకి ఏంటంటే స్టాండర్డ్ బుక్స్. ఇది తెలుగు అకాడమీ, ఇవి 3 కూడా ఏంటంటే ఎన్సీఆర్టీస్. ఇవి 2 ఏంటంటే రీసెంట్గా రీప్లేస్ అయిన ఎన్సీఆర్టీస్కి ఏంటంటే ముందు ఉన్నవి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఓల్డ్ ఎన్సీఆర్టీ. ఓల్డ్ న్యూయర్ ఎన్సీఆర్టీ చెప్పాను ఆల్రెడీ, దాని గురించి సెకండ్ ఎంఫసిస్ ఆర్ సెకండ్ ప్రయారిటీ కింద పెట్టుకోండి, రైట్. నెక్స్ట్ ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్పెక్ట్రమ్ అని చెప్పి మోడర్న్ ఇండియాకు బుక్ ఉంది. సో ఇది ఏంటంటే గ్రూప్ 1 వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళు చదువుతుంటారు. ఇందులో ఏంటంటే ఎక్కువ ఫ్యాక్ట్స్ అనేవి అండ్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అయ్యి ఉంటాయి. సో ఇవి చదవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఈ ఎన్సీఆర్టీస్ కవర్ చేసుకుంటే ఈ బుక్ చదవడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇవి కాకుండా అడిషనల్ రెఫరెన్సెస్. సో అడిషనల్ రెఫరెన్సెస్ ఏంటి అని మీరు చూస్తే కనుక క్లాస్ 11 అండ్ క్లాస్ 12లో మీకు చూసుకుంటే ఇంకో 2 ఎన్సీఆర్టీస్ ఉన్నాయి. అవి దేనికండి అంటే అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఇందులో ఏముంది అంటే
మనకి సిలబస్లో స్పెసిఫిక్గా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అలాగే లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అని చెప్పి 2 టాపిక్స్ చెప్పారు. సో ఈ 2 ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్కి మనకి హిస్టరీలో చూసుకుంటే కామన్గా ఉన్నది ఏంటంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, సోషియో ఎకనామిక్ కండిషన్స్. సో ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్కి ఏంటంటే స్పెసిఫిక్గా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి ఆర్ట్ మీద ఒక బుక్ ఉంది, రైట్. సో ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ బుక్లో ఏంటంటే మొత్తం చదవాలంటే అక్కర్లేదు. సెలెక్టివ్గా ఏంటంటే మన సిలబస్ బేసిస్ మీద కొన్ని టాపిక్స్ లేదా కొన్ని ఏరియాస్ అనేవి కవర్ చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈస్ దట్ బుక్ ఆఫ్ ఎన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్, రైట్. పార్ట్ 1 ఇది, అలాగే ఇది పార్ట్ 2, రైట్. నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో దానికి ఏంటంటే పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అని చెప్పి ఇంకో బుక్ ఉంది. సో ఈ బుక్లో కూడా ఏంటంటే మనం అన్ని ఏరియాస్ చదవట్లేదు, సెలెక్టివ్ పోర్షన్స్ మాత్రమే వీటిలో చూసుకుంటాం ఈ 3 బుక్స్లో, రైట్. సో ఈ 3 బుక్స్ ఏంటంటే అడిషనల్ రెఫరెన్సెస్. అంటే ఫస్ట్ ఇప్పటిదాకా మీరు చూసారు కదా ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, ఈ బుక్స్ చదివేసిన తర్వాత నెక్స్ట్ అడిషనల్ రెఫరెన్సెస్లో మనం ఏంటంటే ఈ బుక్స్ అనేవి కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో ఇన్ని బుక్స్ చదవాలా అన్న ఒక థాట్ లేదా ఐడియా ఇదన్నది మైండ్లోకి వస్తుంది. సో ఇన్ని బుక్స్ చదవాలా అన్న దానికి మీకు ఆన్సర్ ఏంటి అంటే వరుసగా అన్ని చదవలేకపోయినా సరే మినిమం మీరు కవర్ చేసుకోవాలి అంటే, స్కోర్ చేయాలి అంటే దీస్ ఆర్ ద బుక్స్. సో ఓల్డ్ ఎన్సీఆర్టీ బై ఆర్ఎస్ శర్మ అని చెప్పి మీకు చెప్పాను ఆల్రెడీ, అది కవర్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ ఫాలోడ్ బై దట్ సతీష్ చంద్ర ఫర్ మెడివల్ ఇండియా. నెక్స్ట్ ఈవెన్ ఎన్సీఆర్టీ ఫర్ మోడర్న్ ఇండియా మీరు స్కిప్ చేసినా పర్లేదు, బట్ ఈ స్పెక్ట్రమ్ ఫర్ మోడర్న్ ఇండియాలో ఏంటంటే మనం కవర్ చేయాల్సిన ఫ్యాక్ట్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కొంత ఉంటుంది. సో ఈ బుక్ అనేది కవర్ చేయండి. 6th, 7th, 8th క్లాస్ ఫర్ యువర్ బేసిక్ ఫౌండేషన్. ఎవరైతే అసలు మినిమం హిస్టరీ ఐడియా లేని వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఈ బుక్ చదవచ్చు. ఒకవేళ ఆల్రెడీ మాకు హిస్టరీ కొంత ఫెమిలియారిటీ ఉంది, టచ్ ఉంది అంటే ఇవి చదవకుండా డైరెక్ట్లీ యూ కెన్ గో ఫర్ థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1, 2 and 3. ఆ బుక్స్కి వెళ్ళిపోవచ్చు, 12th క్లాస్ బుక్స్కి మీరు వెళ్ళిపోవచ్చు. లేదు అసలు ఏమీ తెలీదు అంటే ఈ బుక్స్ చదవండి. లేదు తెలుసు కొంచెం నాకు ఐడియా ఉంది అంటే థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ బుక్స్ చదివి తర్వాత ఈ ఓల్డ్ ఎన్సీఆర్టీ చదువుకుంటే సరిపోతుంది, రైట్. నెక్స్ట్ సో ఎలా చదవాలి వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఎలా చదవాలి అంటే మనకి హిస్టరీలో మనం స్పెసిఫిక్గా చూసుకుంటే హిస్టరీ ఈజ్ నథింగ్ అబౌట్ ద స్టడీ ఆఫ్ పాస్ట్. సో పాస్ట్లో ఏం చదువుతారు, దేని గురించి చదువుతారంటే ఆల్రెడీ వాడు సిలబస్లో ఇచ్చాడు. ఏంటి? పొలిటికల్ హిస్టరీ ఒకటి. సో అవి కాకుండా మనకి ఏం చూసాం, అడ్మినిస్ట్రేషన్, ఏ పీరియడ్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది. నెక్స్ట్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ అని చెప్పి మీరు చూసాం. నెక్స్ట్ రిలీజియస్ కండిషన్స్ చూసాం. అలాగే లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో మనం చదివేటప్పుడు ఏ టాపిక్నైనా సరే కొన్ని హెడ్స్ కింద డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ హెడ్స్ ఏంటి అన్నది మీరు చూసుకుంటే కనుక ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఎకానమీ. సో ఎకనామిక్ హెడ్లోకి ఫస్ట్ డివైడ్ చేస్తారు. ఎకానమీలోకి ఏమొస్తుంది? సో అగ్రికల్చరు, క్రాఫ్ట్స్, ట్రేడ్ అండ్ కామర్స్, మనీ ఎకానమీ అండ్ అర్బనైజేషన్. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనకి ఎకనామిక్ ఆస్పెక్ట్లో టచ్ అవుతాయి. నెక్స్ట్ సొసైటీ ఆస్పెక్ట్లోకి వచ్చేసరికి మీరు చూసుకుంటే ఇక్కడ వర్ణ అండ్ జాతి సిస్టమ్, అలాగే క్యాస్ట్ సిస్టమ్, కండిషన్ ఆఫ్ దిస్ విమెన్, శూద్రాస్ అండ్ అన్టచబుల్స్. అంటే ఈ పీరియడ్లో మనకి ఏన్షియంట్ ఇండియా కానీ మెడివల్ ఇండియా కానీ సొసైటీ కండిషన్స్ లేదా సొసైటీలో డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కండిషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అన్నది మనం ఎగ్జామ్కి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ కల్చర్లోకి ఏమొస్తాయి? రిలిజియన్ అండ్ ఫిలాసఫీ. ఆల్రెడీ చూసాం కదా సిలబస్లో, రిలీజియస్ కండిషన్స్ లేదా సోషియో రిలీజియస్ లేదా సోషియో ఎకనామిక్ కండిషన్స్, రైట్. సో రిలిజియన్ అండ్ ఫిలాసఫీ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, రైట్. రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఈ మూడు కూడా మనకి ఏంటంటే కల్చర్లో కవర్ అవుతాయి, రైట్. మనకి ఎగ్జామ్లో స్పెసిఫిక్గా వీటి మీద చాలా ఎక్కువ ఎంఫసిస్ అనేది ప్లే చేశాడు. ఏంటి? రిలిజియన్, లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో వీటి నుంచి ఫ్యాక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అండ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, రైట్. లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మనకి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ పొలిటికల్లోకి వచ్చేసరికి ఏంటంటే చెప్పాము ఆల్రెడీ. ఏంటి? డైనాసిటీస్ ఎవరు, ఏమేమి డైనాసిటీస్ వచ్చాయి, ఫాలోడ్ బై దట్ రూలర్స్ ఎవరు, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి. అండ్ నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్, డిఫరెంట్ పీరియడ్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉండేది. సో ఏన్షియంట్ ఇండియాలో మనం చూసుకుంటే మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నట్లయితే మౌర్యన్ ఎంపైర్ వాజ్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, గుప్తా ఎంపైర్ వాజ్ డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్.
సో ఈ అడ్మినిస్ట్రేషన్లో డిఫరెంట్ పొజిషన్స్, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎలా ఫంక్షన్ అయ్యేది, అందులో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, అండ్ ఎగ్జామ్కి కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి వాటిలో నుంచి మనకి, రైట్. సో కంటెంట్ చదవడం ఒక ఎత్తు అయితే అది ఎగ్జామ్కి ఎలా కావాలో అలా చదువుకోవడం అనేది రెండో ఎత్తు. సో ఇవి రెండు కూడా ఏంటంటే మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది చదివేటప్పుడు, రైట్. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ద వెయిటేజ్ ఇన్ ద ఎగ్జామ్. సో ఎగ్జామ్లో ఇప్పుడు ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ 3 ఇచ్చారు. ఈ 3 ఎలా చదవాలంటే ఎక్కువ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం వెయిటేజ్ గురించి డిస్కస్ చేస్తాం, రైట్. ఫస్ట్ ఏన్షియంట్ ఆల్రెడీ 2024 గ్రూప్ 2 ప్రిలిమ్స్లో హిస్టరీ పోర్షన్ చూసుకుంటే కనుక మీకు ఎస్ ఏన్షియంట్ నుంచి 4 క్వశ్చన్స్ అడిగాడు, వేరే మెడివల్కి వచ్చేసరికి 7 క్వశ్చన్స్ అడిగాడు. నెక్స్ట్ మోడర్న్ ఇండియా 19 క్వశ్చన్స్ అడిగాడు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద వెయిటేజ్ ఈజ్ హియర్. సో ఇలా మనకి ఏంటంటే 2024లో క్వశ్చన్స్ ఇలా అడిగాడు. అంటే మోడర్న్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి, మోడర్న్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏన్షియంట్ నుంచి చాలా తక్కువ అడిగారు, అలాగే మెడివల్ నుంచి ఏంటంటే 7 క్వశ్చన్స్ అడిగారు. హౌఎవర్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఎప్పుడు ఇలాగే అడుగుతాడని గ్యారంటీ లేదు. ఆబ్వియస్లీ మోడర్న్ వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంది. 30 క్వశ్చన్స్లో మనం చూసుకుంటే 19 క్వశ్చన్స్ మోడర్న్ నుంచి అడిగాడు. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్స్ అన్నవి కూడా మనకి మోడర్న్ నుంచి ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఏన్షియంట్ టు మెడివల్లో కూడా ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ చాలా ఉన్నాయి, వాటిని ఇంకా ఇప్పటిదాకా టచ్ చేయలేదు. సో ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్, అప్కమింగ్ ఎగ్జామ్లో మనం చూసుకుంటే కనుక కాంపిటీషన్ అన్నది కూడా మనకి చాలా ఎక్కువ అవుతుంది. రోజు రోజుకి ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ అన్న వాళ్ళు ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం, రాయడం అనేది మనం చూస్తున్నాం. సో ఈ ట్రెండ్ బేసిస్ మీద క్వశ్చన్ పేపర్ లెవెల్ టఫ్ చేయాలి అనుకున్న సందర్భంలో మనం ఏం చేస్తామంటే వీళ్ళు ఇక్కడ స్పెసిఫిక్గా ఒక ప్యాటర్న్ అంటూ ఫాలో అవ్వరు. అంటే ఏంటి అంటే ఇక్కడ ఇలాగ అడిగారు కదా, నెక్స్ట్ టైం ఏంటంటే మోడర్న్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ రావచ్చు. సో ఈక్వల్ వెయిటేజ్ అనేది ఎగ్జామ్లో ఇస్తారని ఇక్కడ గ్యారంటీ లేదు. ఇక్కడ మ్యాక్సిమం మనం మోడర్న్కి ఇచ్చారు. నెక్స్ట్ టైం ఏంటంటే ఇదే 19 లేదంటే 15 నెంబర్ అనేది మనకి మెడివల్ కానీ ఏన్షియంట్ కానీ కనిపించవచ్చు. అంటే ప్రతిసారి మోడర్న్ నుంచే ఎక్కువ అడుగుతారని దేర్ ఇస్ నో గ్యారంటీ. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వెయిటేజ్ తర్వాత నేచర్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ద క్వశ్చన్స్. సో నేచర్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చేసరికి ఏంటంటే అగైన్ ద సేమ్ థింగ్. సో కాంపిటీషన్, ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ who are aspiring or appearing for the exam, but limited number of posts. సో పోస్టులు అనేవి తక్కువ ఉంటాయి, జనాలు రాసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కాబట్టి మనకి ప్రిలిమ్స్ అని, మెయిన్స్ అని ఇలా 2 ఫేజెస్ అనేవి మనం చూస్తున్నాం. సో క్వశ్చన్ పేపర్ టఫ్ చేయాలి అంటే ఒకటి వెయిటేజ్ రిలేటెడ్గా ఏంటంటే దే విల్ గ్యాంబుల్ ఆర్ చేంజ్. అంటే ఎలాగంటే ఏదో ఒక ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం, ఒక ఏరియా నుంచి తక్కువ క్వశ్చన్స్ అడగడం, ఈక్వల్ వెయిటేజ్ కూడా అడగడానికి పాసిబిలిటీ ఉంది, బట్ వీ కెనాట్ సే ఎలా అడుగుతారు అని చెప్పి. అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ అండ్ నేచర్ ఆఫ్ ద ఎగ్జామ్. సో ప్యాటర్న్ అండ్ నేచర్ ఆఫ్ ద ఎగ్జామ్కి వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్. మనకి చాలా వరకు క్వశ్చన్స్ అనేవి ఏంటంటే డైరెక్ట్గా ఉన్నాయి. 30 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్, స్ట్రైట్ ఫార్వర్డ్ సింపుల్ క్వశ్చన్స్ అడిగారు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా దే హ్యావ్ ఆల్సో ఆస్డ్ మ్యాచింగ్, తర్వాత కరెక్ట్లీ ఆర్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్, కరెక్ట్లీ ఆర్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్, రైట్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మన నెక్స్ట్ టర్మినాలజీ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, అంటే ఒక పర్టికులర్ టర్మ్ ఇచ్చి ఆ టర్మ్ దేని గురించి అని చెప్పి అడగడానికి పాసిబిలిటీ ఉంది. టర్మినాలజీ బేస్డ్ క్వశ్చన్స్. సో ఇలాంటి టర్మినాలజీస్ అనేవి మనకి హిస్టరీ మొత్తం మీద చాలా కనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఏన్షియంట్ అండ్ మెడివల్ ఇండియాలో మనకి చాలా క్వశ్చన్స్ అనేవి ఇలా చూస్తాం, రైట్. టర్మినాలజీ బేస్డ్ క్వశ్చన్స్. సో ఇలా మనకి ఏంటంటే దేర్ ఆర్ సర్టన్ ఆస్పెక్ట్స్. సో
డైరెక్ట్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ ఆర్ ఇన్కరెక్ట్లీ. నెక్స్ట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. స్టేట్మెంట్ బేస్డ్ ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగారు, రైట్. ఓకే, సో లాస్ట్ ఎగ్జామ్లో చూసుకుంటే మనం డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి కనిపించాయి, లెందీ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా కనిపించలేదు. బట్ పేపర్ టఫ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి తగ్గించి మనకి లెందీ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడగడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే లెందీ క్వశ్చన్స్ ఇస్తే చదవడానికి, ఆన్సర్ చేయడానికి తక్కువ టైం, ఎక్కువ టైం పడుతుంది, రైట్. సో అలాగే మ్యాచింగ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనకి ఎగ్జామ్లో 2-3 అడిగారు లాస్ట్ ఎగ్జామ్లో. నెక్స్ట్ ఫాలోడ్ విత్ కరెక్ట్లీ ఆర్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్, అంటే ఒక ఇది ఇచ్చి ఏది కరెక్ట్గా మ్యాచ్ చేశారు, ఏది ఇన్కరెక్ట్గా మ్యాచ్ చేశారని చెప్పి అడుగుతారు ఒక క్వశ్చన్లో. నెక్స్ట్ టర్మినాలజీ ఇచ్చి ఆ టర్మినాలజీ రిలేటెడ్గా క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఈస్ ద టర్మినాలజీ రిలేటెడ్ టు? హుండీ అంటే ఏంటి? లేదంటే వాట్ ఇస్ సే ఫోర్స్డ్ లేబర్, రైట్. గుప్తా పీరియడ్లో ఫోర్స్డ్ లేబర్ ఉండేది. సో అలా మనకి ఏంటంటే కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి. ఆ టర్మినాలజీస్ తర్వాత ఈ టర్మ్స్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ టర్మ్స్ అన్న అవ్వచ్చు. సో మనకి లాస్ట్ టైం ఏంటంటే సమ్ అధ్యక్ష రిలేటెడ్ టర్మ్ గురించి మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ దేర్ వాజ్ సమ్ క్వశ్చన్. ఇలా మనకి కరెక్ట్లీ మ్యాచ్డ్, ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అడగడానికి మనకి స్కోప్ ఉంది, ఆల్రెడీ అడిగారు కాబట్టి. నెక్స్ట్ టర్మినాలజీ బేస్డ్ అయిపోయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. సో స్టేట్మెంట్స్ అంటే 3-4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతారు. 1, 2, 3 ఆప్షన్స్లోకి వచ్చేసరికి ఒక ఆప్షన్ ఉండదు. 1 and 2 కరెక్టా, 2 and 3 కరెక్టా, 3 and 4 కరెక్టా, లేదా ఏది కరెక్ట్ కాదా, ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లో మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఆల్రెడీ 1-2 క్వశ్చన్స్ అనేవి లాస్ట్ టైం వచ్చాయి. బట్ అప్కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్ లో మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి తగ్గి ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, మ్యాచింగ్, ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ ఇట్లాంటివి ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి. సో ఇలాంటి క్వశ్చన్స్ కి మీరు ప్రిపేర్ అయి ఉండాలి. డిఫికల్ట్గా వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే లెందీ క్వశ్చన్స్ కి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయి ఉండాలి, రైట్. నెక్స్ట్ సో దీస్ ఆర్ ద శాంపుల్స్ విచ్ వీ కెన్ సీ హియర్, రైట్. సో ఇది చూసుకుంటే కనుక ఈ 2 మోడర్న్ ఇండియా క్వశ్చన్స్ మీరు చూసుకుంటే చాలా డైరెక్ట్గా సింపుల్గా అడిగాడు. ఒకటే ఒక క్వశ్చన్, ఏం ఎక్కువ ఏంటంటే కాంప్లికేటెడ్ చేయలేదు దీంట్లో. అలాగే ఇది చూసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్, మెడివల్ ఇండియా రిలేటెడ్ క్వశ్చన్. ఇవి 2 కూడా మెడివల్ ఇండియా. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ ఆర్ అని చెప్పాను. సో ఆల్రెడీ చెప్పాం కదా కరెక్ట్లీ ఆర్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగాడు అని చెప్పి. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. నెక్స్ట్ మ్యాచింగ్, ఇది మ్యాచింగ్ రిలేటెడ్ క్వశ్చన్. సి ఆప్షన్స్ లో ఎలాగ ఇచ్చారో చూడండి ఒకసారి. రైట్. సో ఇలా మనకి ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ గా కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పాం కదా. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. మనకి మెడివల్ ఇండియాలో ముఘల్ ఎంపైర్ రిలేటెడ్ గా ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ వచ్చింది. అండ్ సింపుల్ క్వశ్చన్ అధ్యక్షస్ రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పాం మౌర్యన్ ఎంపైర్ లో. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు వెయిట్స్ అండ్ మెజర్స్ రిలేటెడ్ గా ఉండే ఆఫీసర్ని ఏమని పిలుస్తారని చెప్పి ఇక్కడ మనకి క్వశ్చన్ అడిగారు. సో ఈ కైండ్ ఆఫ్ సింపుల్ క్వశ్చన్స్ నుంచి పడితే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అన్ని కేటగిరీస్ టచ్ చేశారు. బట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో చాలా తక్కువగా వచ్చాయి. బట్ ప్రతిసారి అలాగే వస్తాయని గ్యారంటీ లేదు. సో అన్ని ప్యాటర్న్ లేదా అన్ని నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ కి మనం ప్రిపేర్ అయి ఉండాలి. నెక్స్ట్ తర్వాత స్ట్రాటజీ. సో ఎలా చదవాలి అంటే సి ఐ టోల్డ్ యూ బిగినర్స్ అండ్ వెటరన్ ప్లేయర్స్. సో బిగినర్స్ అన్న వాళ్ళు ఏంటంటే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్కి ఎగ్జామ్ రాసిన వాళ్ళు, సీనియర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ట్రాటజీ అనేది డిఫరెంట్గా ఉండాలి. సో ఇండివిజువల్ లెవెల్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీ అనేది వేరీ అవుతుంది. బట్ ఆన్ ద హోల్ జనరల్గా మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే సి బిగినర్స్. సో బిగినర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు అంటే ఆబ్వియస్లీ స్టాండర్డ్ బుక్స్ గురించి మనం రెఫర్ చేయడం జరిగింది. ఆ స్టాండర్డ్ బుక్స్ అన్నవి చదవాల్సి ఉంటుంది. సో స్టాండర్డ్ బుక్స్ అన్నవి చదివిన తర్వాత మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సి స్టాండర్డ్ బుక్స్ చదవడం ఒక ఎత్తు అయితే కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ ఫ్యాక్ట్ ఫోకస్. సో ఎగ్జామ్కి ఏంటంటే మనకి ఫ్యాక్ట్స్ అడుగుతాడు, అలాగని చెప్పి ఫ్యాక్ట్స్ మాత్రమే చదువుతాము, స్టోరీ లేదంటే వాట్ ఇస్ ఏ థీమ్ చదవము, స్టోరీ లైన్ చదవము అంటే అవ్వదు.
ఎందుకంటే ఈ ఫ్యాక్ట్స్ గుర్తుండాలి అంటే ఆ కాన్సెప్ట్తో లేదంటే స్టోరీ లైన్తో కలిపి చదువుకుంటేనే మనకి ఫ్యాక్ట్స్ గుర్తుంటాయి, రైట్. సో కాన్సెప్చువల్ క్లారిటీ అంటే ఏంటండి ఇక్కడ అని మీకు డౌట్ వస్తుంది. సో కాన్సెప్చువల్ క్లారిటీ అంటే ఏం లేదు, మనకి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎకనామీ, అలాగే సొసైటీ, పాలిటీ, లేదంటే రిలిజియన్, కల్చర్, లేదా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఈ ఆస్పెక్ట్స్లో మనం ఏంటంటే ఏమైనా చేంజెస్ అనేవి మనం చూస్తున్నప్పుడు, ఏమైనా డెవలప్మెంట్ జరిగినప్పుడు అవి జరగడానికి గల రీజన్స్ ఏంటి. ఓకే, సో ఐవీసీ డిక్లైన్ అయిన తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే మౌర్యన్ ఎంపైర్ వచ్చింది, ఈ మధ్యలో మహాజనపదాస్ వచ్చాయి. ఆ మహాజనపదాస్ అన్నవి లేదు ఫస్ట్ టెరిటోరియల్ కింగ్డమ్స్ అని చెప్పి చెప్తాం. టెరిటోరియల్ కింగ్డమ్స్ ఎందుకు వచ్చింది అంటే ఐవీసీ డిక్లైన్ అయిన తర్వాత మనం చూసుకుంటే 600 బీసీఈలో మళ్ళీ స్టేట్స్ అనేవి వచ్చాయి, టెరిటోరియల్ స్టేట్స్. అప్పుడు ఆ స్టేట్స్ రావడానికి గల కారణాలు ఏంటి అనే ఆస్పెక్ట్లో మనం కొంచెం ఆ కాన్సెప్ట్ మీద మనకి ఐడియా అనేది ఉండాలి. సో ఫ్యాక్ట్స్ మాత్రమే కాదు, కాన్సెప్చువల్ క్లారిటీ ప్లస్ ఫ్యాక్ట్ ఫోకస్, ఫ్యాక్ట్స్ అనేవి ఫోకస్ చేస్తూ కాన్సెప్చువల్ క్లారిటీ మీద కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్లో ఫ్యాక్ట్స్ అడుగుతున్నాడు కానీ నార్మల్గా ఏంటంటే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ కాన్సెప్చువల్ ఆస్పెక్ట్స్ మీద కూడా ఎంసీక్యూస్ అడగడానికి స్కోప్ ఉంది. ఓన్లీ ఫ్యాక్ట్స్ మాత్రమే ఎగ్జామ్లో క్వశ్చన్లో కనిపించాలని లేదు. సో ఫ్యాక్ట్స్తో పాటుగా ఏంటంటే కాన్సెప్చువల్ ఆస్పెక్ట్స్ మీద కూడా క్వశ్చన్ మీద మనకి ఒకటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ టచ్ చేయొచ్చు. సో ఏది వదలడానికి వీల్లేదు. సో ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడానికి మనకి ఆల్రెడీ అడిగాడు, బట్ కాన్సెప్చువల్ బేసిస్ మీద వచ్చే క్వశ్చన్స్ కూడా టచ్ చేయడానికి మనకి స్కోప్ ఉంది కాబట్టి అది మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో రెండింటి మీద ఫోకస్ చేయాలి కొత్త వాళ్ళు. నెక్స్ట్ ప్రాక్టీస్ ఎంసీక్యూస్. సో చదివితే మనకి అయిపోతుందా అంటే అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే మీరు చదివితే మీకు చదివింది ఎంత గుర్తుంది, లేదంటే ఇంకా ఎలా చదవాలి, ఎంత చదవాలి అనే ఆస్పెక్ట్లో మనకు అర్థం చేసుకోవాలి అంటే ఎంసీక్యూస్ అనేవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలంటుంది. ఏ ఎంసీక్యూస్ అనేది తీసుకుంటే హిస్టరీ రిలేటెడ్గా మీకు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లేదంటే వేరే స్టేట్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మనకి రిటెన్షన్ అనేది చాలా బెటర్గా ఉంటుంది, రైట్. సో ప్రాక్టీస్ ఎంసీక్యూస్, మ్యాక్సిమం పాసిబుల్ ఎంసీక్యూస్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్. సో ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే టెస్ట్ సిరీస్. బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్ లాంటి కండిషన్లో మీరు కూర్చొని మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో అలాగా రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెస్ట్ సిరీస్ అనేది జాయిన్ అవ్వాలి. క్లియర్. నెక్స్ట్ తర్వాత వెటరన్ ప్లేయర్స్ ఆర్ సీనియర్ ప్లేయర్స్. సో సీనియర్ ఆస్పిరెంట్స్ అన్న వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి, లేదంటే ఫర్ సమ్ ఆర్ ద అదర్ రీజన్ ఏంటంటే స్కోర్ రాకుండా క్వాలిఫై అవ్వని వాళ్ళ గురించి ఇది. మీకు ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు స్కోర్ రాలేదు, లేదంటే మీరు లాస్ట్ టైం క్వాలిఫై అవ్వలేకపోయారు. ఎందుకు క్వాలిఫై అవ్వలేకపోయారు? ఎగ్జామ్ హాల్లో మీరు ఏ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ అనేది నేను చేశాను అన్నది ఫస్ట్ మీరు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి అంటే కరెక్ట్ యువర్ పాస్ట్ మిస్టేక్స్, రైట్. దిస్ ఈస్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ద సీనియర్ ప్లేయర్స్. ఓకే, ఈ మిస్టేక్స్ అనేవి మీరు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్లో చేయకూడదు. ఏం చేశారు, ఏం మిస్టేక్స్ చేశారు, లేదంటే ఒక పర్టికులర్ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు రాంగ్ అయింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ మీరు అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి మీరు సిలబస్, మీ నోట్స్ అవ్వచ్చు లేదా స్టాండర్డ్ బుక్స్ అవ్వచ్చు, థరోగా క్లియర్గా మళ్ళీ రివైజ్ చేసుకోండి. రివైజ్ చేసుకున్న తర్వాత మీకు కూడా సేమ్ ఏంటి అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ అంటే కాన్సెప్చువల్ పార్ట్ ఆఫ్ ఎంసీక్యూస్ అవ్వచ్చు, లేదంటే అనలిటికల్ పార్ట్ ఆఫ్ అవ్వచ్చు, లేదంటే స్టాటిక్ అంటే ఈ ఫ్యాక్చువల్ పార్ట్. సో ఫ్యాక్చువల్ పార్ట్, కాన్సెప్చువల్ పార్ట్ రిలేటెడ్గా ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ అని ప్రాక్టీస్ చేయాలి. ఈవెన్ తెలిసిన క్వశ్చన్ కూడా ఏంటంటే వర్డ్స్ చిన్నగా ట్విస్ట్ చేసి ఆప్షన్స్లో ఇస్తే మనం అవి కూడా తప్పు పెట్టడానికి ఆస్పిరెంట్స్ పాసిబిలిటీ ఉంది. ఓకే, సో ఆల్రెడీ మన్సబ్దారీ సిస్టమ్, జాగీర్దారీ సిస్టమ్ మీద పాస్ట్లో ఏంటంటే ఇలాంటి క్వశ్చన్సే వచ్చాయి. అండ్ ఈవెన్ డిస్పైట్ నోయింగ్ ద సిస్టమ్ అండ్ రీడింగ్ ద సిస్టమ్స్ ఆల్సో, అవి చదివిన తర్వాత కూడా ఏంటంటే చాలా మంది తప్పులు పెట్టారు వాటి రిలేటెడ్. ఎందుకంటే వర్డింగ్స్ అన్నవి ఏంటంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో ఏంటంటే చాలా ట్విస్ట్ చేసి కన్ఫ్యూజ్ చేసి అడుగుతారు. అలా చేసినప్పుడు ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ ఓకే ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై దట్ టెస్ట్ సిరీస్. సో సేమ్ థింగ్, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏంటంటే మీరు టెస్ట్ సిరీస్ అంటే రియల్గా ఎగ్జామ్ కండిషన్లో కూర్చొని మీరు ఎగ్జామ్లో ఏవేవైతే పేపర్స్ రాస్తున్నారో అదే కైండ్ ఆఫ్ సిస్టంలో యూ ఆర్ సపోజ్ టు రైట్ ద ఎగ్జామ్. ఫర్ దట్ రీజన్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లో, అలాగే సెక్షనల్ టెస్ట్ అంటే స్పెసిఫిక్గా సబ్జెక్ట్ స్పెసిఫిక్గా హిస్టరీ లేదంటే పాలిటీ రిలేటెడ్గా మీరు సపరేట్గా సెక్షనల్ టెస్ట్లు రాసుకుంటే అది రాసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫుల్ లెంత్ సెక్షనల్ టెస్ట్లు మాత్రం కంపల్సరీ. లేదు సార్ మేము ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకుని ఫుల్ లెంత్ టెస్ట్లు రాసుకుంటామంటే ఎస్ యూ కెన్ డూ దట్ ఆల్సో. బట్
ఫుల్ లెంత్ టెస్ట్ అంటే ఎగ్జామ్ కండిషన్లో మీరు ఎలాగైతే ఒక ఎగ్జామ్ ఒక రోజు కూర్చొని రాస్తున్నారో అలాగా మీరు అట్లీస్ట్ ఒక 10 ఎగ్జామ్స్ అన్న మీరు రాయాల్సి ఉంటుంది బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్. రియల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎగ్జామ్ లాంటి కండిషన్స్లో మీరు కూర్చొని ఈ టెస్ట్ సిరీస్ అనేవి అటెంప్ట్ చేయాలి, ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ ఎస్పెషల్లీ. రైట్, సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రాబ్లమ్ ఆఫ్ మెమరైజేషన్ అంటే చాలా మందికి మనకి ఏంటంటే హిస్టరీ రిలేటెడ్గా వచ్చేసరికి ఏంటంటే నేమ్స్ అనేవి ప్రొనౌన్స్ చేయడం కష్టం అని కొంతమంది చెప్తారు, లేదంటే నేమ్స్ గుర్తుండవని కొంతమంది చెప్తారు, లేదంటే మేము మర్చిపోతున్నాము మాకు గుర్తుండట్లేదు. ఎందుకు గుర్తుండదు అంటే మీరు ఎగ్జామ్ కోసం మాత్రమే ఫ్యాక్ట్స్ చదువుతున్నాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో యు ఆర్ రీడింగ్, ఇది ఒక ప్రాబ్లం. రెండోది ఏంటంటే స్టోరీ లైన్తో కనెక్ట్ చేసుకొని మీరు ఫ్యాక్ట్స్ చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది. అంటే ఫ్యాక్ట్స్ ఎలా క్లాసిఫై చేయాలని చెప్పి ఇందాక చెప్పాం, ఎకానమీ, సొసైటీ, రిలీజన్, ఏ ఫ్యాక్ట్ చదువుతున్నా సరే ఈ ఫ్యాక్ట్ ఏ సెక్షన్లోకి వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోండి. సో అలా చదువుకుంటే మీకు గుర్తుంటుంది. అండ్ రెండోది ఏంటంటే సబ్జెక్ట్ లేదంటే ఒక మాడ్యూల్ ఏన్షియంట్ ఇండియా తీసుకున్నారు, అది చదివే ముందు ఏంటంటే ఇండెక్స్ ఉంది. ఇప్పుడు ఏన్షియంట్ ఇండియాలో ఐవీసీ ఉంది, వేదిక్ ఏజ్ ఉంది, ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్జెక్ట్ కంటెంట్ చదివే ముందు ఆ టాపిక్స్కి ఇండెక్స్ అనేది బైహార్ట్ చేయండి. అందులో సబ్ టాపిక్స్ అంటే ఐవీసీలో నెక్స్ట్ ఏమేమి వస్తాయి, టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్, ట్రేడ్ అండ్ కామర్స్, రిలీజియన్, స్క్రిప్ట్, పాటరీ, ఓకే, ఇలా డిఫరెంట్ సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి మైండ్లో పెట్టుకోండి. అవి మైండ్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్ళండి. డైరెక్ట్గా కంటెంట్లోకి జంప్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు చదివిన తర్వాత గుర్తుండకపోవడానికి చాలా వరకు పాసిబిలిటీ ఉంది కొంతమందికి, రైట్? సో ఇలాంటి ప్రాబ్లం అవాయిడ్ చేయాలి అంటే మీరు చేయాల్సిన పని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ అన్నది సబ్జెక్ట్, ఏన్షియంట్ ఇండియా కానీ, మెడివల్ ఇండియా కానీ, మోడర్న్ ఇండియా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ బై హార్ట్ చేయండి. దాని తర్వాత యూ గో ఇన్ టు ద కంటెంట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండ్ సబ్ టాపిక్, రైట్? అండ్ మెమరైజేషన్ దగ్గరకు వచ్చేసరికి ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మెమరైజేషన్ చేయడానికి అంటే లేదంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే మాకు వర్డ్స్ ప్రొనౌన్స్ చేయడానికి మెడివల్ ఇండియాలో టర్మ్స్ లేదా ఏన్షియంట్ ఇండియాలో ఏంటంటే టర్మ్స్ కొంచెం కష్టంగా ఉంటాయి, మాకు ప్రొనౌన్స్ చేయడం రావట్లేదు లేదా మాకు గుర్తుండట్లేదు. మీకు ఎవరు ఓరల్ టెస్ట్ తీసుకోవట్లేదు ఎగ్జామ్లో, రిటర్న్ టెస్ట్. అండ్ ఫ్యాక్ట్స్ అనేవి రెండు రకాలుగా క్లాసిఫై చేసుకోవాలి గుర్తుపెట్టుకునేటప్పుడు. ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫ్యాక్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కడ ఆ ఫ్యాక్ట్ రాయాల్సిన అవసరం లేదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు ఎవరికి అది చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఏం చేయాలి అంటే అది అక్కడ కనిపించినప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి అంతే. మీరు చెప్పకపోయినా ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు చెప్పలేకపోయినా సరే వచ్చిన నష్టమేం లేదు. ఎందుకంటే మీరు ఎక్కడ రిటర్న్ ఎగ్జామ్ రాయట్లేదు, అలాగే మీరు మిమ్మల్ని ఎవరు ఓరల్ టెస్ట్ కూడా అడగట్లేదు. ఓకే, సో ఇక్కడ మీరు ఏంటంటే ఫ్యాక్ట్ ఐడెంటిఫై చేయాలి. సో మీరు చదివి మీ విజువల్ మెమరీ లేదా పిక్చర్ మెమరీలో ఉండి ఓకే దీనికి ఆన్సర్ ఇది అని చెప్పి ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుంది. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నది మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని విజువల్ మెమరీలో కూడా పెట్టుకోవాలి. ఓకే, సో ఎవ్రీథింగ్ నీడ్ నాట్ బి బై హార్టెడ్ అండ్ రోట్ మెమరైజేషన్ అనేది అక్కర్లేదు. మెమరైజేషన్ అనేది ఏంటంటే రెండు కేటగిరీస్, ఒకటి మీరు చెప్పగలిగితే కొన్ని యూ కెన్ బీ ఫ్రీ టు మెమరైజ్ థింగ్స్, బట్ మెమరైజ్ చేసుకోలేని పక్షంలో ఏంటంటే అట్లీస్ట్ చూస్తే ఇది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి ఐడెంటిఫై చేసే లెవెల్లో విజువల్ మెమరీ అనేది ఉంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత సో రావుస్ అకాడమీ మనకి ఏపీఎస్సి గ్రూప్ 2కి ఏంటంటే రణభూమి బ్యాచ్ అనేది 20th January నుంచి స్టార్ట్ చేస్తున్నారు, రైట్? ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ విజిట్ ద సీతమధార బ్రాంచ్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ దీస్ నంబర్స్. ఇక్కడ కింద ఇచ్చిన నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో వైజాగ్లో సీతమధారలో బ్రాంచ్ ఉంది. ఫర్ ఎనీ మోర్ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ దీస్ నంబర్స్ ఆర్ యూ కెన్ visit the branch directly. And for more updates, okay, so Rao's Academy app anedi meeku Play Store lo dorukutundi. For more updates you can install our app and you can subscribe to our YouTube channel and our Telegram channel as well. So this is all for today's session. Thank you.